ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏదైతే మనకు ఈ యొక్క మెటావెల్ ప్రాజెక్టు పట్ల విశేష పరిజ్ఞానం గల మన పవన్ కుమార్ గురుజీ గారిని ఫ్రమ్ భీమవరం. గురుజీ గారు ఆలయ అర్చకులుగా ఉంటూ మరి ఈ సిస్టమ్ పట్ల సంపూర్ణ అవగాహన చేసుకుంటూ, మెటావెల్ సిస్టమ్ ని సంపూర్ణ అవగాహన చేసుకుంటూ మరి అందరికీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క నాలెడ్జ్ ని అందరూ షేర్ చేస్తా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా సార్ని అందరి తరఫున ఇన్వైట్ చేస్తా ఉన్నాం. సార్ వెల్కమ్ సార్. పవన్ కుమార్ సార్. అందరికీ నమస్కారం. వాయిస్ క్లియర్ కదండి? క్లియర్ క్లియర్ గురు క్లియర్ క్లియర్ అండి క్లియర్. ఫోలివర్స్ ఓకే అండి. ఫోలివర్స్ మెటావెల్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. అందరూ కూడా రేపొద్దున్న ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు ఇంటికి మామిడాకులు కట్టుకోవడం ఆన్వాయితీ. అందరిళ్ళకి కూడా ఏ శుభకార్యం జరిగినా సరే మామిడాకులు కట్టారంటే శుభకార్యం జరుగుతోందని చెప్పని అందరికీ అర్థమవుతుంది. అలాగా రేపు మనకి 10వ తారీఖున మన యొక్క ఓన్ డెక్స్, ఓన్ కాయిన్ పేరు మారింది, కానీ దాని యొక్క దమ్ము మారలేదు. పేరు మార్చుకుని 10వ తారీఖున ఓన్ డెక్స్ లో మనకి ఏ రేటుతో అయితే మనకి హోల్డ్ అయ్యిందో పాత టైంలో, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ టైంలో కూడా ఏ ప్రైజ్ లో స్టార్ట్ అయినా సరే మళ్ళీ అంతకు మించి రేటుకి పెడుతుంది. ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. తక్కువ రేట్లో స్టార్ట్ అయ్యిందా రీస్టార్ట్, లేకపోతే అదే ప్రైస్ లో స్టార్ట్ అయింది అసలు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ రేట్ స్టార్ట్ అయినా సరే అది విత్ ఇన్ వీక్ కూడా కాదు, ఒక 2 రోజుల్లోనే, ఒక 1 రోజులు కూడా కాదు, ఒక 2 రోజుల్లోనే మనం ఊహించిన రేటు పెడుతుంది. అది ఎలా అనేది కొంతమందికి అనుభవం ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగా 10వ తారీఖున మన యొక్క సిఎస్ కాయిన్ మనం ఎలా అయితే మన ఎసెట్ మన చేతితో పట్టుకొని ఎలా దీన్ని ఇంకా మనం కాపాడుకోవాలి, దీన్ని ఇంకా ఎలా యూజ్ చేసుకోవాలి, అటువంటి అవకాశం పొందే ముందు మామిడాకులు ఒక శుభకార్యాన్ని ముందెలైతే వాళ్ళతో అలాగే May 5 అంటే రేపే ఒక మామిడాకులు కట్టే సమయం లాంటిది అనమాట. అంటే మన ఎసెట్ మనకి సిఎస్ కింద కనబడుతుంది రేపొద్దున వాలెట్ లో. ఇన్నర్ బ్యాలెన్స్ లాక్ ఏదైతే పడిందో అందరికీ కూడా బహుశా అది కూడా రేపొద్దున ఓపెన్ అయిపోతుంది. ఎందుకంటే లాడో గారు కొన్ని విషయాలు సిస్టమేటిక్ గా మాట్లాడతారు. ఆయన ఏదో ఒక కమ్యూనిటీ పెంచుకోవాలనో, లేకపోతే ఆయన పేరు రావాలనో, లేకపోతే ఆయన యొక్క ప్రాజెక్ట్ ను పొగడాలనో, లేకపోతే వీళ్ళందరూ సంపాదించి ఆయనకి ఇవ్వాలనో, ఇటువంటి కాన్సెప్ట్లన్నీ కూడా సహజంగా ఏ సీఈఓకైనా ఏఎండీకైనా ఉంటాయి. కానీ లాడోకి మాత్రం ఆయన ఆశ వేరు. ఆయన ఆశపడతాడు అందరిలాగానే, కానీ ఆయన ఆశ వేరు, అంతే తేడా. ఆ వేరే ఆశ ఉండడం చేతే ఎంతమంది అభిమానిస్తున్నారు, రియల్ గా అభిమానిస్తున్నారు. ఏదో సామెతం చూడండి, ఎవరైనా ఉపకారం చేస్తే మనం కాస్త నవ్వుతూ మాట్లాడతాం. ఎందువల్ల అవన్నీ ఫార్మాలిటీస్ అనుకుంటాం. వాళ్ళలో ఎన్ని లోపాలు ఉన్నా సరే తప్పదు, ఈయన పూర్వం సాయం చేశాడు, ఈయన కాబట్టి కనీసం నవ్వుతూనే మాట్లాడాలని ఫార్మాలిటీస్ చేస్తూ ఉంటాం. అలాగా ఎటువంటి ఎండి అయినా, ఎటువంటి సిఇఓ అయినా సరే, ఎటువంటి ఫౌండర్ అయినా సరే, ఎంత సంస్థకి పెద్ద యజమాని అయినా సరే, అది ప్రపంచంలో ఎంత పెద్ద స్థానంలో ఉన్నా సరే, వాళ్ళకంటూ రియల్ క్యారెక్టర్ అనేది నా దృష్టిలో అయితే గనక 0. వాళ్ళు ప్రపంచంలో ఏది ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ పరంగా అది నా దృష్టిలో 0నే. అది అందరూ ఒప్పుకుంటారో తెలియదు, కానీ నా దృష్టిలో మాత్రం 0. చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ పేర్లు కూడా మనం వేళల్లో లెక్క పెట్టచ్చు, 10 మంది కూడా లేరు. దాంట్లో ఇప్పుడున్న యూత్ గాని, లేకపోతే రాబోయే తరాలకు గాని ఒక రోల్ మోడల్ గా అతను తన ప్రాజెక్ట్ కి ఇంకో పేరు పెట్టాడు. అతను ఏదో రాయల్ రోయల్స్ అది కార్ పేరు పెట్టారు ఆయన ఈ ప్రాజెక్ట్ కి. నా దృష్టిలో ఆయన రోల్ మోడల్, నా దృష్టిలో అయితే కనుక. అంటే ఒక ప్రపంచానికి ఏ యూత్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, ఒక సిస్టమేటిక్ గా నడవడానికి ఒక మార్గదర్శకుడు అతను. ఒక మాట చెప్పాలంటే అందరూ ఏమనుకుంటారంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఎర్నింగ్ గా భావిస్తారు, లేకపోతే ఒక డిఫరెంట్ గా ఉంది, మిగతా ప్రాజెక్టుల కన్నా, మిగతా ప్లాన్ల కన్నా డిఫరెంట్ గా ఉందని చెప్పని కొంత ఎక్సైట్మెంట్ అవుతారు తప్ప, కానీ ఆయన్నే రోల్ మోడల్ గా తీసుకునే వ్యక్తి అసలు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకు అంతలా చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట నేను ఎప్పుడైనా సరే ఒకటే మాట, ఒక శరీరానికి శీలం అనేది ఎంత ప్రాముఖ్యతో అలాగే
మైండ్ కూడా స్వార్థం లేకుండా కూడా ఉండడం కూడా ఒక శైలంతో సమానం నా దృష్టిలో, నా భాషలో మాట్లాడుతున్నాను. అలాగా మైండ్ పరంగా స్వార్థం లేకుండా అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి తప్ప నా తర్వాతే బాగుండాలి వీళ్ళందరూ అన్న కాన్సెప్ట్ అతనిది కాదు. అందరూ బాగుండాలి, అందరిలో కూడా నేను ఉండాలి అన్న వ్యక్తి అతను. అందువల్ల నాకు అతను చాలా స్పెషల్ అని నేను ఫీల్ అవుతాను. ఒకటి ప్రధానంగా లాడో గారి గురించి అందరికీ ఈ విషయంతో చెప్పాల్సి వచ్చిందంటే, ప్రపంచంలో మనం ఏ సంవత్సరంలో ఉన్నా, మనకెంత వయసు వచ్చినా, మనం ఎంత సంపాదించినా, ఎంత ఎసెక్ట్ మనం తీసుకున్నా, ఎంత దీని గురించి నేర్చుకున్నా సరే మళ్ళీ మళ్ళీ ఇటువంటి వ్యక్తి మనం చూడలేము. ఈ మాట మాత్రం అందరూ కూడా మైండ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ ప్రకారంగా మన యొక్క ప్రాజెక్టు ఏదైతే కొంతకాలం పాటు ఒక 8 నెలలు 9 నెలల పాటు దాదాపుగా చాలా అనుమానాలతో, ఒడిదుడుకులతో, అప్డేట్ అన్న పేరుతో హోల్డ్ అయిపోయింది. ఆ హోల్డ్ అయినప్పుడు చాలా మంది, అంటే ఎంతో మంది స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు కూడా కొంచెం కదిలేరు. కదలటం అంటే అర్థం ఎక్కడ బయటికి వెళ్ళిపోలా, భయం పుట్టుకుంది. ఏంటి ఆ భయం? మళ్ళీ తిరిగి వస్తుందా రాదా, మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో, మళ్ళీ రేపొద్దున ఏం చెప్తారో, ఆ చెప్పింది జరుగుతుందో లేదో, చాలా అనుమానాలు. వాటన్నిటికీ కూడా అది అన్నిటికీ ఒకటే దెబ్బ అన్నట్టుగా గన్ షాట్ లాగా ఒక మార్గం తీసుకొచ్చాడు ఆయన. ఏంటి అంటే అందరినోళ్ళు ఒక్క దెబ్బలో ముంచాడు ఆయన. అంటే నేను ఎప్పుడు కూడా నాకు లాడో పరిచయం అవ్వక ముందు కానీ నాకు ఉన్న జీవిత అనుభవంలో నేను ఎప్పుడు కూడా నా చిన్నతనం నుంచి కూడా ఎవరితో ఏది చెప్పినా సరే, నన్ను ఎవరైనా ఏదైనా క్వశ్చన్లు వేస్తున్నా సరే చదువుకునే రోజుల్లో నేను ఒకటే చెప్పేవాడిని. ఏమనంటే, నేను ఎవరు అడిగిన ప్రశ్నకి కూడా నేను ఆన్సర్ ఇవ్వను, నా పనితో ఆన్సర్ ఇస్తాననేవాడిని. అంటే నా పని మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు. నేనేంటి అనేది నా పని మాట్లాడుతుంది, నేను పనితోనే మాట్లాడతాను, మీరు అడిగే ప్రశ్న నేను ఆన్సర్ ఇవ్వను అని చెప్పేవాడిని. అలాగా చిన్నప్పటి నుంచి అదే ఉద్దేశంతో నేను అలాగే పెరిగాను, అలాగే ఉన్నాను. అమ్మదయ వల్ల మళ్ళీ అటువంటి వ్యక్తి నా యొక్క స్వభావం లాగా అతను కూడా వర్క్తోనే మాట్లాడుతున్నాడు. అతను కూడా చాలా నిందలు వచ్చినాయి అతని మీద, చాలా నిందలు, ఒకటి కాదు. లాడో సార్, లాడో కారు అనేవారు. ఎప్పుడైతే 8 నెలలు 9 నెలలు అప్డేట్ అన్న వర్షన్ వచ్చిన తర్వాత లాడో గాడా అన్న పదం కూడా ఆయన మోసాడు. ఆయన పట్టించుకోడు ఆయన ఏమి. ఎందుకనంటే సమాజం ఎప్పుడు కూడా సిచ్యువేషన్ కి ఒక బానిస. ఎప్పుడు కూడా ప్రతి సిచ్యువేషన్ కి, అది ఒక సిచ్యువేషన్ కాదు, లైఫ్ లో పర్సనల్ విషయాల్లో గానీ బిజినెస్ లో గానీ సిచ్యువేషన్ కి అతను ఒక బానిస. అతని సిచ్యువేషన్ బట్టి అడుగు వేయాలి, అతను తప్పదు అది. కానీ అడుగు వేయడానికి, ఆలోచన మార్చుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఒక తల్లిని నువ్వు నిజమైన తల్లివేనా, నువ్వు నిజంగా నీ కడుపుని పుట్టేనా అని 10 సార్లు అడుగుతూ ఉంటే తల్లికి ఎంత బాధేస్తుంది. అలాగే మన యొక్క లాడోను కూడా మనం ఎటువంటి అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ పదం చాలా మంది ఈ పదాలు వచ్చినాయి కూడా చెప్తున్నాను. ఏమోనండి, రావచ్చు రాకపోవచ్చు, షట్ డౌన్ అయిపోయిందేమో, ఎవరు తెలుసు. జరిగితే మంచిదే, జరుగుతున్న ఆశ అయితే ఇప్పుడు నాకు లేదు. ఎవరైనా కామన్ అది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక సైలెంట్ గా మౌనం రకరకాల అర్థాలను ఇస్తుంది. అలాగే లాడో ఏమో ఎక్కడ అప్డేట్ అంటున్నాడు తప్ప ఎటువంటి అప్డేట్ అతను చెప్పట్లేదు, చూపించట్లేదు. కానీ అప్డేట్ అని వెర్షన్ చెప్తున్నారు, కొత్తగా వస్తుంది, బెటర్ గా వస్తుంది, బెస్ట్ గా వస్తుంది మాత్రం చెప్తున్నారు. అసలు ఎటువంటి క్లియర్ కట్ గా అప్డేట్స్ ఏం లేవు ఏంటి, చాలా అనుమానించారు. వాళ్ళందరికీ కూడా ఒక్క చెంపదెబ్బలాగా ఎప్పుడు చరిత్రలో, క్రిప్టో చరిత్రలో ఎక్కడా లేని స్టెప్ తీసుకున్నాడు. ఏంటి అంటే తనకి తానే జవాబుదారి. వాస్తవం చెప్పాలంటే డిక్టేటర్ అంటే అతనిదే ఈ ప్రాజెక్టు, అతనిదే. అతని ఆలోచనలు ఈ రోజు మనం గొప్పగా పొగుడుతున్నాం, గొప్పగా నడుచుకుంటున్నాం, గొప్పగా ఆనందిస్తున్నాం కూడా అందరం కూడా. అయినా సరే అతను ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఆలోచనని, తన యొక్క పద్ధతిని, తన యొక్క నిర్ణయాల్ని, తన యొక్క విధానాన్ని కూడా ఒక లీగల్ తో, అంటే ఏంటి, ఒక సంస్థకి అప్పచెప్పాడు అతను. దాని పేరే ఎల్ఎల్సి. ఈ పేరు చాలా మంది వినుంటారు. ఎందుకనంటే ఎల్ఎల్సి అనేది ఒక సంస్థ రిజిస్ట్రేషన్ చేసుకోవడం లాంటిది. కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో, బయట మనం ఎన్నో కంపెనీలు చూస్తున్నాం, చాలా కంపెనీలు చూస్తున్నాం, లైసెన్స్ తీసుకుంటారు వాళ్ళు. ఆ లైసెన్స్ తీసుకున్న తర్వాత దాని మీనింగ్ ఏంటి, కంపెనీకి లైసెన్స్ వచ్చింది అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ కార్పొరేట్ కి ఒక రూల్స్ ఉంటాయి సంస్థకి. అంటే ఆ రూల్స్ ఎవరు పెడతారు? ఏ కంపెనీకి అయినా సరే గవర్నమెంట్ అండర్ గా ఉంటుంది అది, ఆ రూల్స్ కూడా. అంటే ఇది ఎలా పడితే ఇప్పుడు ఎత్తేయడానికి కానీ, లేకపోతే ఏదో గొడవలు
విడిపోవడానికి గాను, లేకపోతే కంపెనీలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా పడిపోవడం కానీ, లేకపోతే కంపెనీ చిన్నాభిన్నం అయిపోవడం కానీ, ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేకుండా ఒక కార్పొరేట్ సంస్థ అనేది ఒక రూల్ పెడుతుంది. ఎందువల్ల పెడుతుంది అంటే, ఒక కంపెనీని స్థాపించాలి అంటే దానికి కేవలం డబ్బుతో పాటు మనుషులు కూడా అవసరం. ఒక రూల్ ప్రకారం అంటే ఏంటి, ఒక ట్రస్ట్ ఫామ్ చేయాలన్నా, ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా దాంట్లో ఒక మెంబర్స్ అనేది ఉంటారు. ఒక 5 2 3 4 ఒక రూల్ ఉంటుంది కంపెనీకి. దాని ప్రకారం రిజిస్టర్ చేసుకుంటారు, భాగస్వామి అవుతారు, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. రేపైన రోజున దాంట్లో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎవరి భాగం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ అందరూ అన్ని వేళలా ఒకలా ఉంటారా? ఎంత పెద్ద యజమాని అయినా సరే ఉండడు కదా. ఏదో రోజు దుర్బుద్ధి పుడుతుంది వ్యక్తిగతంగా. వీడు నా మనసు నొప్పించాడు, నేను నాకు వచ్చిన ప్రాఫిట్ ని ఏదో మాయమాటలు చెప్పి వీడికి పక్కకి లాగేస్తాను అని చెప్పని ఏదో వ్యవహారం చేద్దామంటే సాధ్యపడదు. ఎందువల్ల అంటే అక్కడ కార్పొరేట్ సంస్థలో ప్రతిదీ కూడా ఇయర్ టు ఇయర్ మనం ఎలా అయితే ఐటీ రిటర్న్స్ ఎలా అయితే మనం కడతామో, ఐటీ రిటర్న్స్ కేవలం మన ఇన్కమ్ మాత్రం చూపిస్తాం. కానీ కార్పొరేట్ సంస్థలు ఎలా ఉంటాయంటే రూల్స్ ప్రకారంగా వాళ్ళు ఎలా వ్యాపారం చేస్తున్నారు, ఎంత లాభం ఎప్పుడెప్పుడు వచ్చింది, ఎంత లాస్ ఎప్పుడెప్పుడు వచ్చింది, ఎవరెవరు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు ఎప్పుడు లోపలికి వచ్చారు, పబ్లిక్ కి ఎలా వీళ్ళు చేస్తున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తుంది ఆ సంస్థలు. ఇది కార్పొరేట్ సంస్థ అనేది. దానికి ఒక పేరు ఉంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు. అలాగా ఈ ఎల్ఎల్సి అనేది కూడా ఒక కార్పొరేట్ సంస్థ లాంటిదే. కానీ కార్పొరేట్ కన్నా కొంచెం దానికి ఆపోజిట్ వెర్షన్ లో ఉంటుంది, అంతే తేడా. అంటే ఒక చిన్న కార్పొరేట్ అనొచ్చు దీన్ని. అంటే ఎల్ఎల్సి అనేది చిన్న కంపెనీ అయినా సరే, పెద్ద కంపెనీ అయినా సరే, ఒక వ్యక్తి వచ్చి కంపెనీ పెట్టినా సరే, 10 మంది వచ్చి కంపెనీ పెట్టినా సరే ఎల్ఎల్సి లిస్ట్ చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారంగా తన కంపెనీని నడుపుకోవాలి అతను. అంటే తన అర్థం ఏంటంటే తన యొక్క జుట్టుని ఒక సంస్థకి ఇవ్వటం. అంటే ఒక మాట చెప్పాలంటే ఒక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్న కంపెనీలు కానీ లేదా ప్రాజెక్టులు కానీ ఎలా రన్ అవుతాయి, ప్రైవేట్ గా ఉన్న వాళ్ళు ఎలా రన్ చేస్తారో మనందరికి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. బ్యాంకుల పరంగా కానీ లేకపోతే ఒక సంస్థలు కానీ మార్కెటింగ్ కానీ ఏదైనా సరే ప్రైవేట్ కి గవర్నమెంట్ కి ఒక డిఫరెన్స్ అనేది ఉంది. అలాగా ఇండివిజువాలిటీ అనేది క్రిప్టోకి ఉంది ఆల్రెడీ. కేవలం ట్యాక్స్ కడితే సరిపోతుంది దానికి. అంటే ఇష్టానుసారంగా క్రిప్టో క్రియేటర్ ఎవరైతే ఉంటారో, దాని ఫౌండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు బతకచ్చు. అంటే కంపెనీ ఎత్తేయచ్చు, కంపెనీ లాభాలను వాళ్ళు ఎంత కావాలని తీసుకోవచ్చు, తానే క్రియేట్ చేశారు కాబట్టి ఇవన్నీ చేయొచ్చు. కానీ రూల్ ఇస్ రూల్ అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ స్టెప్ ఇప్పుడు తీసుకుంటాడు ఇతను ఎల్ఎల్సీ అనేది. ఏదో రోజున ఇతను లీగాలిటీగా ఇతను ఎక్కడో చోట రిస్క్ చేస్తాడు. అది ఎప్పుడో అన్ని ప్రాజెక్టులు పని ఇంకా మనకి చాలా ఇంకా 8-9 ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. అవన్నీ అయిన తర్వాత అతను ఇటువంటి లీగాలిటీ ఇస్తాడని ఈ లోపల తన చేతిలో పెట్టుకుంటాడని నేను అనుకున్నాను అసలు వాస్తవంగా అయితే. కానీ అతను ఇప్పుడే ఇచ్చేసాడు అతను. అంటే అతని గట్స్ కి అసలు నేను హ్యాట్సప్ చెప్తున్నాను. అంటే అతను చేసే ప్రతి పని కూడా ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తోంది ఎల్ఎల్సీ అవ్వటం వల్ల. ఇంకా దాచడానికి ఏం లేదు ఇక్కడ. అతనేమనుకున్నాడు స్టార్టింగ్ లో ఎల్ఎల్సీ లిస్ట్ చేయక ముందు, నేను చేసేది మంచి పని, నలుగురు ఉపయోగపడేదే కాబట్టి ఎవరు పెద్ద ఏమి ఏంటంటే క్రిప్టోని తీసుకెళ్లి ఎల్ఎల్సీ లిస్ట్ చేయట్లేదు, ఎక్కడో ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏమి అప్పచెప్పట్లేదు క్రిప్టో సంస్థలని. ఈ వ్యవస్థనంతా కూడా ఎవరి ఇండివిజువాలిటీ ఎవరి యొక్క కాని యొక్క క్రియేటర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి, మనది కూడా హ్యాండ్ ఓవర్ గా ఉంది, మన ఇష్టానుసారం మనం వెళ్ళొచ్చు అని అనుకోవచ్చు. అతను అవకాశం ఉంది అతనికి. కానీ అలా చేయట్లేదు అతను, రూల్ గా వెళ్తున్నాడు అతను. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక మాట చెప్పాలంటే నేను ఈ విషయం నేను పర్సనల్ గా నా యొక్క ఒపీనియన్ చెప్పకూడదు కానీ చెప్తున్నాను. నేను నా యొక్క కాయిన్లు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఫిగర్ అనుకున్నాను నేను. అంటే ఏంటి, నా యొక్క ఎసెట్ వాల్యూ 1000 టైమ్స్. అంటే ఇప్పుడు నేను 10 రూపాయలు పెడితే అది 1000 టైమ్స్ అయిపోయిన తర్వాత నా యొక్క ఎసెట్ వాల్యూ, దాని నుంచి ఆ ఎసెట్ వాల్యూ తీసుకుని వచ్చేసి నేను ఎక్కడ బ్యాంకులోనో పోస్ట్ ఆఫీస్ లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లోనో ఎక్కడో డిపాజిట్ చేసుకుందాము, దాని నుంచి వచ్చే వడ్డీని తీసుకుందాము. నేను అసలు ఫస్ట్ లో ఫిక్స్ అయిన దీంట్లో ఎంటర్ అయ్యాను నేను. ఎందుకంటే ఎలాగో గ్రోత్ అవుతుంది, ఎంత గ్రోత్ అయినా సరే క్రిప్టో అనేది ఏదో రోజున ఎవరి యొక్క ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంది. ఏదో కొంతకాలం లాడు బతుకున్నంత కాలం లాడు ఆయుష్ ఉన్నంత కాలం బాగానే ఉంటుంది ప్రాజెక్ట్. తర్వాత పరిస్థితి ఏంటి, ఎంతకైనా మంచిది. నా యొక్క ఎసెట్ 1000 టైమ్స్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి నేను బయట డిపాజిట్ చేసుకుందాం ప్లాన్ లో ఉన్నాను. ఎప్పుడైతే ఇతను ఎల్ఎల్సి అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాడో నేను ఇప్పుడు ఫిక్స్ అయిపోయాను, ఇదే మన యొక్క ఓన్ వ్యాలెట్టే ఒక సొంత బ్యాంకు మనకి అని ఫిక్స్ అయిపోయాను నేను.
మన యొక్క ఇన్నర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని మించిన ప్రపంచ బ్యాంకు కూడా లేదు. ఎందుకంటే ప్రతిదీ ఇంకా లీగల్ గా ఉంటుంది, ప్రతి వ్యవహారం కూడా. ఇక లాడో భూమి మీద ఉన్నా లేకపోయినా, తన స్థానంలో ఇంకో సీఈఓ వచ్చినా, తన కొడుకు వచ్చినా, తన రిలేషన్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే, ఎనీథింగ్ ఇంకన్నీ కూడా ఒక లీగల్ గా వెళ్ళిపోతుంది. ఇంకా అంతవల్ల ఏమైందంటే నేను వెంటనే ఇంకా నిర్ణయం చేస్తున్నాను, 1000 టైమ్స్ కాదు, అది 1,00,000 టైమ్స్ అయినా 1 crore టైమ్స్ అయినా సరే నేను ఒక ఎసెట్ దాంట్లో పూర్తిగా తీసేయను అని ఫిక్స్ అయిపోయాను. ఎప్పుడైతే ఎల్ఎల్సీలో దాంట్లో లిస్ట్ అయిందో, అంటే ఒక బ్యాంక్ లో ఫీల్ అవుతున్నాను మన యొక్క ఇన్నర్ వ్యాలెట్ ని. వాలెట్ అంటే మీనింగ్ ఏంటి తెలుగులో? పరసు. అంటే మన యొక్క రూపాయి దాచుకోవడానికి ఒక పరికరం మన భాషలో మాట్లాడాలంటే. ఇన్నర్ బ్యాలెన్స్ అంటే మీనింగ్ ఏంటి? వాలెట్ అంటే అందరికీ అర్థమైంది ఏంటి, టోకెన్ ప్యాకెట్ లో కనిపించేది, ట్రస్ట్ వాలెట్ కనిపించేది, మెటామాస్క్ లో కనిపించేది వాలెట్ అని అందరికీ అర్థమైంది. కానీ ఇన్నర్ బ్యాలెన్స్ మీనింగ్ ఏంటి అంటే ఈ యొక్క బయట మనం పెడుతున్న వాలెట్ ఏదైతే ఉందో, టోకెన్ ప్యాకెట్ వాలెట్ ఏదైనా సరే, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ దగ్గర ఉంటాయి. అంటే మనం ఎవరో ఆ టోకెన్ ప్యాకెట్ యజమాని తెలియదు, అతను ఎవరో మనకు తెలియదు. ఏదైనా ఇబ్బంది వస్తే చాటింగ్ చేసుకోవడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. అతను మన సెక్యూరిటీ ఇవ్వడు, మన ఫోన్ హ్యాక్ అయినా ఏం జరిగినా సరే. కానీ మరి అసెట్ అక్కడ మరి ఉంచుకోవడం కరెక్టా? మరి కరెక్ట్ కాదు. ఎంతకాలం ఉంచుకుంటాం? ఏదో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచుకుంటాం. సంవత్సరాల పట్ల ఉంచుకోగలమా? దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒక మాట. ఒక యుఎస్ఏ వచ్చి ఒక ఆయన భద్రాచలంలో ఉంటారు. వాళ్ళ నాన్నగారు అక్కడ భద్రాచలం రామాలయం దేవాలయానికి ఆయన ట్రస్టీ. ఆయన యొక్క కొడుకు యుఎస్ఏలో స్థిరపడి సుమారుగా 30 ఏళ్ళ పైన అవుతోంది. అతను జీతపరంగా తనకి ఎంతైతే జీతం వచ్చిందో ఆ జీతం అంతా కూడా కలిపి సుమారుగా 6 కోట్ల దాకా, ఇంకా పైన ఉంది, రఫ్గా చెప్పాను, 6 కోట్ల దాకా అతను సంపాదించిన రూపాయి అంతా కూడా ఇతనికి ట్రేడింగ్ మీద, తర్వాత క్రిప్టో మీద కొంత అవగాహన కలిగి, ఆసక్తి కలిగి, నేర్చుకుని అంతా చేసి, ఇంటి సంవత్సరం పాటు అతను ట్రైనింగ్ తీసుకున్నాడు. అతను డబ్బులు కట్టి అంతా చేసి ఒక వాలెట్ లో పెట్టుకున్నాడు. అతను వాలెట్ లో పెట్టుకున్న తర్వాత అతను చేసిన పొరపాటు ఏంటంటే, వర్క్ విషయంలో ఆ ఎసెట్ అలా ఉంచేసి అతను ఏదైతే అతను 6 కోట్లు వాల్యూ ఏదైతే ఉందో, డాలర్స్ ఏదైతే ఉందో, అతను అమెరికాలో ఉంటాడు కాబట్టి అతను డాలర్స్ అవన్నీ కూడా ప్రతి కాయిన్ కొనిసాడు. అతను బిట్ కాయిన్, ఈథీరియం, బిఎన్బి, సొలానా, లైట్ కాయిన్ ఇవన్నీ కొనిసాడు. అతను ఎసెట్ ఒక కాయిన్ విభజించాడు అనమాట. విభజించి పెట్టుకున్నాడు. అతను పెట్టుకుని సుమారుగా 2 నెలలు మర్చిపోయాడు. అతను హ్యాకర్లు చూశారు, వెంటనే ఒక నొక్కు నొక్కారు. మొత్తం అంతా 6 కోట్లన్నీ పోయినాయి. తన యొక్క 30 ఏళ్ల యొక్క సంపాదన అంతా కూడా ఆవిరైపోయింది, తన యొక్క జాగ్రత్త లేకపోవడం చేత. అంటే థర్డ్ పార్టీ అనేది ఎంత డేంజర్ చూడండి. ఇంతకు విచిత్రం ఏంటంటే, నేను చెప్పింది ఇంకా థర్డ్ పార్టీ ఏంటి, టోకెన్ ప్యాకెట్, ట్రస్ట్ వాలెట్ ఇవన్నీ చెప్తున్నాను. ఆయన పోయింది అక్కడ తెలుసు, అసలు బినాన్స్ లో పోయింది. బినాన్స్ లో పెట్టుకుని కూర్చున్నాడు అతను తన ఎసెట్ ని అలా వ్యాలెట్ లో. అది సెంటర్ లేదు. అతను చాలా కేసు వేసాడు, కోర్టుకు వెళ్ళాడు, ఏ ప్రయోజనం లేదు. హ్యాకర్లు వెనక్కి రాలేదు, తనకు ఆన్సర్ ఇవ్వలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఆసక్తి, భయం, ఆశ ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమో జాగ్రత్త అనేది కూడా చాలా ముఖ్యం. అటువంటి జాగ్రత్త మనం ఎంత తీసుకున్నా సరే ఎక్కడో చోట ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. మనం బంగారం దాద్దామన్నా సెక్యూరిటీ తక్కువగానే ఉంది, భూమి దాచుకుందామన్నా, భూమి కొన్ని దాచి పెట్టుకుందామన్నా అది సెక్యూరిటీ తక్కువగానే ఉంది. ఎక్కడైనా సెక్యూరిటీ అనేది కరువు అయిపోయింది ఇక్కడ. అటువంటి కరువైన సెక్యూరిటీ అనేది కరువు లేకుండా నేనున్నాను. ఇన్నర్ బ్యాలెన్స్ లో మీ వాలెట్ అనేది పర్సులు ఏవైతే ఉన్నాయో, ఎంత అమౌంట్ అయితే ఉందో, ఎంతైతే ఎసెట్ ఉందో, అది ఎన్ఎఫ్టీలు అవనవ్వండి, టోకెన్ అవ్వనండి, లేకపోతే కాయిన్ అవ్వనవ్వండి, ఏ రూపంలో ఉన్న ఎసెట్ అయినా సరే ఇన్నర్ బ్యాలెన్స్ ఉన్నంత కాలం నాది బాధ్యత అని లాడో స్పష్టంగా ఇచ్చాడు. అటువంటి ఇన్నర్ బ్యాలెన్స్ అనేది ఈ రోజున మనకి రేపొద్దున్న ఓపెన్ అవుతోంది. ఆయన స్పష్టంగా చెప్పేశాడు ఏమనంటే, ఇన్నర్ బ్యాలెన్స్ లో ఉన్నంత వరకే నా బాధ్యత, మీ ఎసెట్ యొక్క బాధ్యత నాది. ఇన్నర్ బ్యాలెన్స్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మనం మెయిన్ వాలెట్ లో కంటే, టోకెన్ ప్యాకెట్ కానీ, ట్రస్ట్ వాలెట్ కానీ, దీనిలోకి వచ్చిన తర్వాత మీ బాధ్యత. ఎందుకు నేను ఇంతలా చెప్పాల్సి వస్తుందంటే, ఎంత సంపాదించామన్నది కాదు, ఎలా సంపాదించామన్నది కాదు, ఎలా కాపాడుకున్నది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం రూపాయి సంపాదించినా, 10 లక్షలు సంపాదించినా, 1 కోటి రూపాయలు సంపాదించినా ఎలా కాపాడుకుంటున్నాం, అది చాలా మెయిన్. అది లేకపోతే మనం లాడోని నమ్మినా, లేకపోతే మన అప్పలేనని నమ్మినా, లేకపోతే నన్ను అభిమానించినా, లేకపోతే ఎవరు చెప్పిన మాటలు విన్నా, లేకపోతే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, టీం వర్క్ చేసినా రక్షించుకోవడం అనేది చాలా మెయిన్ పాత్ర.
నేను మీ అందరికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుడిగా ఇచ్చే సలహా ఏంటంటే, మీ యొక్క ఎసెట్ ని ఇన్నర్ బ్యాలెన్స్ లోంచి బయటికి కేవలం ట్రాన్స్ఫర్ చెయ్యాలి. లేకపోతే నా యొక్క ఎసెట్ ని అమ్మి నేను ఐఎన్ఆర్లో తీసుకుని వచ్చి నా యొక్క ఇల్లుని గడుపుకోవాలి అన్న టైంలో మాత్రం ఇన్నర్ బ్యాలెన్స్ లో తీసుకొచ్చి బయట పెట్టండి తప్ప, బయట వారిట్లో మాత్రం మెయిన్ వారిట్లో మాత్రం ఎవ్వరు కూడా పెట్టవద్దు. ఇది నేను హార్ట్ఫుల్ గా నేను చేస్తున్న రిక్వెస్ట్. ఇది ఒక మాట. అలాగే ఇప్పుడు జాగ్రత్త గురించి మాట్లాడుకున్నాం, ఎల్ఎల్సి గురించి మాట్లాడుకున్నాం. ఎల్ఎల్సి దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క అవసరం, దాని యొక్క ఎందుకు చేశాడు అనేది మీ అందరికీ అర్థమైంది. విచిత్రం ఏంటంటే ఎల్ఎల్సి లిస్ట్ చేసిన తర్వాత మనం ఊహించింది జరుగుతుంది ఒకటి. అదేంటి అంటే ఇంకా మనం మాట్లాడక్కల్లా, ప్రపంచమే మన గురించి మాట్లాడుకుంటుంది, మన కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటుంది. అలా మాట్లాడుకునేట్టుగా క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ స్టెప్ అదే చూడండి, మాటల్లో ఫస్ట్ బాల్ 6 కొట్టాడని చెప్పి క్రికెట్ లో ఉన్నట్టుగా అతను ఏదైతే ఓపెన్ మార్కెట్ లో సిఈఎస్ కాయిన్ లిస్ట్ చేసే సమయానికి ముందు ఎల్ఎల్సీగా రిజిస్ట్రేషన్ చేశాడు. అదే ఫస్ట్ బాల్ 6 కొట్టడం. తర్వాత ఓపెన్ మార్కెట్ లోకి వస్తున్నాడు. ఈ ఓపెన్ మార్కెట్ లోకి వచ్చేటప్పుడు కూడా అయినా సరిపోదు, మన ఇంకా బూస్ట్ ఇవ్వాలి అని చెప్పని, మన యొక్క ఇంకా మోటివేషన్ గా ఉండాలి, ఇంకా బూస్ట్ ఇవ్వాలి మన యొక్క ప్రాజెక్ట్ గురించి అని చెప్పని ఎవరో ఒక సెలబ్రిటీ చేత కూడా ప్రమోషన్ చేయిస్తున్నాడు అతను. అంటే అతను డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించట్లా, మన యొక్క ప్రాజెక్ట్ వివరించి ప్రమోషన్ చేయిస్తాడు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ప్రమోషన్ చేయడానికి ఏదో టీవీలో వచ్చి యాడ్స్ లాంటిది కాదు ఇది ప్రమోషన్ ఇవ్వడానికి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అది. ఫైనాన్షియల్ సెక్టార్ లో ఎవడ పడితే వాడు వచ్చి దీంట్లో డబ్బులు పెట్టండి, దాంట్లో పెట్టండి, సెలబ్రిటీ పెడితే సరదా తీరిపోతుంది వాళ్ళకి, వాళ్ళ మీద కేసులు వస్తాయి. ఎలా పడితే వాళ్ళు వచ్చి ప్రమోషన్ ఇవ్వరు వాళ్ళు. ఒక దాంట్లో విషయం ఉంటేనే ప్రమోషన్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు ప్రమోషన్ కూడా ఎందుకంత అవసరం ఏముంది అంటే, ప్రమోషన్ ఎందువల్ల అంటే ఈ రోజున ఇతను చాలా దాని చెప్పాలంటే స్పష్టంగా అడుగులు వేయటం చేత లేటుగా పబ్లిక్ పరిచయం అవుతాడు అతను. అదే అందరికీ పరిచయమైన విధానంలో పరిచయం అంటే ఏంటి, ఇటువంటి ఏ ప్రాజెక్టు లేదు, ఎన్ఎఫ్టీ లేదు, యూనివర్స్ లేదు, మల్టీ మైనింగ్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ గా వెళ్ళిపోయి నేను కాయిన్ లిస్ట్ చేస్తాడు అనుకో, కాయిన్ మార్కెట్ క్యాప్ లోనో బినాన్స్ లోనో ఎక్కడ లిస్ట్ చేస్తాడు అనుకో, కమ్యూనిటీ పెంచుకుని, అప్పుడు అందరికీ తెలుస్తుంది. దానివల్ల ఉపయోగం ఏముంది, ఆ కాయిన్ ట్రేడ్ జరుగుతుంది అంతే. ఆ కాయిన్ మీద బిజినెస్ ఏది లేదు. ఎందుకు లేదు, అది చేసేవాళ్ళు లేరు అక్కడ. ఎందుకంటే ఒక కాయిన్ కి బిజినెస్ ఇవ్వడం అంటే ఎంత కష్టం అనేది అది అనుభవించడం తెలుస్తుంది. ఒక కాయిన్ రేట్ పెరగడం అది దాన్ని ఎలా చెప్పాలంటే, ట్రేడింగ్ చేసినా లేకపోతే దాని బన్నింగ్ చేసుకుంటున్నా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. దానివల్ల రేట్ పెరుగుతూ పడుతుంటుంది, అది మూవ్ అవుతూ ఉంటుంది. అదిగా సమస్య అక్కడ. ఒక రియల్ కాయిన్ కి రియల్ బిజినెస్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు, అది అంత ఆషమాషి విషయం కాదు అది. ఒక మాట చెప్పాలంటే ఇతను పెట్టుకున్న ప్రాజెక్టులకి ఒక్కొక్క ప్రాజెక్టు సంవత్సరం పట్టే టైం అది. ఒక మాట చెప్పాలంటే అంటే అంతలా వర్క్ కంప్లీట్ చేసి ఆ కాయిన్ కి అడాప్ట్ చేయాలి, దానికి ఆ కాయిన్ తో ఎలిజిబిలిటీ ఇవ్వాలి ఆ ప్రాజెక్ట్ కి. అంత హార్డ్ వర్క్ ఉన్న దాన్ని చాలా జాగ్రత్తగా, చాలా స్పీడ్ గా, ఎన్ని ఆటగాలు వచ్చినా సరే చాలా మెచ్యూరిటీగా అతను చేస్తున్న పనులు ఇవన్నీ కూడా. అతను చాలా తక్కువ మాట్లాడతాడు. దానికి 2 కారణాలు. ఒకటేమో అతనికి రష్యన్ అవ్వడం వల్ల అతని ఇంగ్లీష్ అనేది కొంచెం తక్కువ మాట్లాడతాడు అతను. రెండోది అతను ఎక్కువ ఆలోచిస్తాడు. అతను ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా చేస్తే సంరక్షణ ఉంటుంది, ఎలా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది. ఎవరి ఫ్యూచరు, అతని ఫ్యూచర్ కాదు, తన ఏదైతే సంకల్పించాడో ఒక ప్రాజెక్టు దాని యొక్క ఫ్యూచర్. ఎందుకంటే తన సంకల్పించిన ప్రాజెక్ట్ లో ఫ్యూచర్ ఉందంటే తనకు కూడా ఆటోమేటిక్ ఫ్యూచర్ ఉన్నట్టే. మళ్ళీ తన గురించి తన ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను చాలా గొప్ప సూక్ష్మమైన మాట అది. ఆ సూక్ష్మమైన మాటను తను ఆచరిస్తున్నాడు. తన గురించి తను ఆలోచించట్లేదు. ఇప్పుడు తనకి ఏదో లాస్ వచ్చింది, ఆ లాస్ కూడా ఎంత వచ్చింది చెప్పలేదు మనకి. లేకపోతే ఫండ్ ఏదో అంటే మిస్బిహేవ్ అయింది అంటే ఎక్కడో వెళ్ళిపోయింది, ఎవరైతే దొంగతనం చేస్తే అంత రికవరీ కోర్టులు కేసులు అవన్నీ పాపడి జరుగుతూ ఉంటాయి. కానీ అవి రికవరీ అయ్యే వరకు కూర్చుంటాడు అతనులాగా. ఆ రికవరీ రావాలి, అవి వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను, అప్పుడు నేను ఈ యొక్క ప్రాజెక్ట్ మళ్ళీ ముందు తీసుకెళ్తాను అలా చెప్పట్లేదు అతను. నేనున్నాను, నేను చూసుకుంటున్నాను, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకనంటే గాలా ఈవెంట్ టైంలో కూడా అతను ఓపెన్ అవ్వలేదు. గాలా ఈవెంట్ టైంకు ముందు కూడా ముందే జరిగింది ఈ యొక్క ఎఫెక్ట్ అనేది, మనకు వచ్చిన ప్రాబ్లం అనేది. అయినా సరే గాలా ఈవెంట్ లో నవ్వుతూనే మన అందరికి కనిపించాడు అతను. ఏ రోజు కూడా లేటెస్ట్ గా 1 నెల 2 నెలల ముందు అనుకుంటా అతనే వీడియో ఇచ్చాడు. అతను ఏంటి ప్రాబ్లం ఇలా జరిగింది, ఈ విధంగా జరిగిందని చెప్పాడు. అతను అప్పటివరకు చెప్పలేదు.
అంటే అతనికి ప్రాబ్లం వచ్చి దాని సొల్యూషన్ చూసుకుని ఆ సొల్యూషన్ వైపు అడుగులు వేసి ఆ సొల్యూషన్ అనేది మళ్ళీ అతనికి కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత అతను వచ్చి పబ్లిక్ చెప్పాడు. అతను అంటే ఎంత అవసరం అంత ఏముందండి, అంత జాగ్రత్త ఎందుకంత అవసరం అతనికి? 2 మాటలు చెప్పొచ్చు, 1 సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది, తప్పదు, రికవరీ అవ్వాలి, టైం అయిపోయింది, ఇంత టైం పడుతుంది చెప్పడం 2 నిమిషాలు అతనికి. అవేం చెప్పలేదు. అతను టైం సేవ్ చేస్తున్నాడు. అతను మనకంటే లేట్ గా ఫీల్ అవుతున్నాడు. అతను చేస్తున్న హార్డ్ వర్క్ టైం సేవింగ్ అనేది అది అర్థం చేసుకుంటే తెలుస్తుంది. నేను ఎంతగా ఎక్కువ చెప్పలేను. అది ఎంతో టైం సేవ్ చేస్తున్నాడు అతను. ఇది చాలా ముఖ్యమైన పని. అది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క టిఎన్ఎస్ ప్రోగ్రామ్ గానీ, మన యొక్క ప్రాజెక్టులో ఎన్ఎఫ్టి ప్రోగ్రామ్ గానీ, గేమింగ్ ప్రోగ్రామ్ గానీ, లేకపోతే మెటావర్స్ ప్రోగ్రామ్ గానీ, లేకపోతే మన యొక్క ఇంకా మన కానీ బూస్ట్ గానీ, అకాడమీ గానీ, ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఈ వీటి యొక్క ఒక్కొక్క ప్లాన్ అనేది ప్రతిదానికి పీడిఎఫ్ ఉంది. అది ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, ఎవరైనా ఎదురుకెళ్ళచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్ ని ఎలా అర్థం చేసుకుని తీసుకెళ్లాలనేది చాలా ప్రధానమైన మాట. ఎందుకంటే ఒక లీడర్ ఎంతమంది అయితే మన యొక్క మెటా వేల్ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అందరం కూడా ఒకటే ఉద్దేశంతో ఉండాలని ఇంతలో నేను మాట్లాడుతున్నాను. ఒక్కొక్కరు ఒక ఉద్దేశంతో ఉంటే అది కమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వదు. అక్కడ కమ్యూనిటీ స్ట్రాంగ్ ఎప్పుడవుతుంది అంటే ఒకే ఉద్దేశం అందరికీ ఉంటేనే జరుగుతుంది. అది అంతనే అంటారు ఎప్పుడు కూడా. బలం వేరు, బలగం వేరు. బలం అనేది మన యొక్క నిజాయితీ, అది మనకి దేవుడికి సంబంధించింది. బలగం అనేది తనని నమ్ముకుని వచ్చిన వాడది. ఆ బలగం అనేది మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత స్ట్రాంగ్ గా మనం నిలబడతాం. మనం నిలబడ్డామంటే మన ద్వారా కంపెనీ కూడా నిలబడుతుంది. అదే అంటారు ఎప్పుడు కూడా మనిషి సరిగ్గా ఆలోచిస్తేనే అసలైన గ్రోత్. ఏదో కంపెనీ లేదో మన లాడో మెటావేర్నో, హోలీవేర్స్ అనో, లేకపోతే ఇంకో పేరుతోనో వచ్చి ప్రాజెక్టులు తీసుకొచ్చి దాని యొక్క ఇన్కమ్ పెంచి అది గ్రోత్ కాదు. అది వాస్తవం చెప్పాలంటే అదొక బిజినెస్. అది స్టార్టింగ్ లో బిజినెస్ చేశారు, పెట్టుబడి పెట్టుకున్నారు, అందరూ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ పెరుగుతుంది, దాని ఇన్కమ్ తీసుకుంటారు, బయటకు వచ్చేస్తారు. అది గ్రోత్ కాదు. అది గ్రోత్ ఎక్కడుంది? ఎప్పుడైతే ఒక సంస్థలో మనం నిలబడ్డామో, ఒక సంస్థ పేరు ద్వారా మనం నిలబడ్డామో, మన ద్వారా సంస్థ ఇంకా నిలబడటం కాదు, ఇంకా ఎదుగుతూనే ఉంటుంది. అలా ఎదగాలి అంటే ముందు మన యొక్క ఆలోచన స్ట్రాంగ్ గా ఉండాలి. కాబట్టి చాలా మంది అందరూ కూడా మంచి ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ ని అర్థం చేసుకోండి. లేటు అన్న పదం మైండ్ లో తీసేయండి. అసలు అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ ఇంకా లేట్ అవుతుందా, మొన్నటిదాకా అంటే మే 1 అన్నారు, మళ్ళీ మే 5 అన్నారు, మళ్ళీ మే 10 అంటున్నారు, మళ్ళీ జూన్ 1 అంటున్నారు. ఏంటి మన వచ్చిన అప్డేట్లలో మళ్ళీ దాని టెస్టింగ్ లో ఉన్న కాయిన్స్ కానీ, లేకపోతే హెచ్ఎస్సి కింద ఉన్న కాయిన్లన్నీ కూడా హెచ్సిఎస్ కింద రావడం కనుక కానీ, అంటే హోల్డ్ సిఎస్ క్రిప్టో ఈకో సిస్టమ్ కాయిన్ కింద రావడం కింద కానీ, ఇవన్నీ కూడా మన జూన్ 1 ఏంటి, ఈ లేట్ ఏంటి, ఇంత లేట్ ఏంటి అంటే వాస్తవం చెప్పిన మనందరం కూడా బాధపడతాం. నేను కూడా బాధపడ్డాను. ఇన్కమ్ లేదని కానీ, లేకపోతే అప్డేట్స్ లేవని కానీ బాధపడటం. అలా అంత మాత్రాన అది చెడ్డ అయిపోతుంది. మనం బాధపడినంత మాత్రం ఇది కూడా చెడ్డ అయిపోతుంది. ఎందుకనంటే లేట్ ఎందుకైందో కూడా కారణం మనకు కనబడుతుంది కదా. మంచి అవుట్పుట్ ఇవ్వాలి అంటే లేట్ అవుతుంది, తప్పదు. మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ఎందుకంటే డిజైన్ మార్చిన తీసి కాదు, ఏదో ఒక లోగో మార్చడానికో, లేకపోతే మన యొక్క రూల్స్ అంటే బెనిఫిట్స్ మార్చడానికో పెద్ద టైమే పట్టదు. కానీ ఒక్కసారి మనం ఎంటర్ చేసిన తర్వాత ఒక ప్రాజెక్ట్ ని మళ్ళీ దాన్ని ఇంకా రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ దాన్ని ఇంకా సరి చేయాల్సిన అవసరం లేకుండా చేయడానికే టైం పడుతోంది. అంటే 1-10 సార్లు చెక్ చేసుకుని మనకి ఇస్తాడు అతను. ప్రతిదీ కూడా అలాగే చేసే లక్షణం అవుతుంది. అందువల్ల ఒక రోజు 2 రోజులు కానీ 3 రోజులు కానీ లేట్ అయినా సరే ఎవ్వరూ కూడా లేట్ అయిపోయిందని మాత్రం ఏం ఫీల్ అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గొప్ప ప్రాజెక్టులో ఉన్నాము, గొప్పగా మనం ఉంటాము, అంతే. 2 మాటలు అంతే తప్ప మిగతా విషయాలు ఏమి పట్టించుకోకండి ఎవరో కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎందుకు పట్టించుకోకూడదనంటే ఒక లెక్క ఉంది. ఎప్పుడైనా సరే తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకోవాలి, లేదా సరే ఒక అన్నిటికీ నమస్కారం పెట్టాలి. నా భాషలో అయితే కనుక తెలుసుకున్నామా, పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. మనం పూర్తిగా తెలుసుకుని అర్థం చేసుకోవాలి, పూర్తిగా తెలుసుకుని పక్కవాడితో మనం డిస్కషన్ చేసుకోవాలి. అంతే తప్ప సగం మాటలు, సగం అనుమానాలు, సగం ఇవన్నీ ఏం చేస్తాయి అంటే అప్పటిదాకా కుదురు కూర్చున్న వాళ్ళని కూడా డిస్టర్బ్ అయిపోతాయి మన మాటల వల్ల. ఏమో 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 అన్న ఒక్క చిన్న పదం వాడి యొక్క జీవితంలో తీసిన నిర్ణయాలు చాలా మారిపోతాయి. నేను ఇంటికి ఈ రోజున రామ్మోహన్ రెడ్డి గారితో ఈ రోజే పెట్టాలి ఎందుకన్నానంటే ముఖ్యమైన కారణం ఒకటే. రేపు ఏదైతే మన వాలెట్ లో సిఎస్సి కాయిన్ కనబడిన వెంటనే
మన మైండ్ లో తిరిగేది ఒకటే, ఏంటి అంటే ఈ నెల ఇప్పటిదాకా మనం 8 నెలలు ఇన్కమ్ లేదు, ఇప్పటిదే ఇన్కమ్ లేదు కాబట్టి దీని నుంచి ఎన్ని కాయిన్లు అమ్మితే నా యొక్క అవసరాలు తీరిపోతాయి, లేకపోతే ఇప్పుడు ఎన్ని కాయిన్లు అమ్మితే నేను ఒక్కొక్క సంవత్సరం వరకు కూడా జాగ్రత్తగా ఉండగలుగుతాను. ఇలా లెక్కలు కట్టడం ప్రారంభించేస్తాను. ఇంకా రేపు పొద్దున కనిపించిన వెంటనే, సిఎస్సి కనిపించిన వెంటనే ఇంకో 4 రోజుల్లో మన ఓన్ టెక్స్ లో కనబడిపోతుంది, సెల్ ఆప్షన్ వస్తుంది, వెంటనే ఎన్ని కాయిన్లు అమ్మాలి, ఎన్ని కాయిన్లు అమ్మితే మన అవసరాలు తీరుతాయి. ఇలా వీళ్ళు మ్యాథ్స్ చేస్తుంటారు, క్యాల్కులేషన్ చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా కోరిక ఏంటంటే మనకు వ్యాలెట్ లో కనబడ్డా, లేకపోతే మన యొక్క ఓన్ టెక్స్ లో కనబడ్డా, మన సిఎస్సి కానీ ఎసెట్ కాయిన్ వాల్యూ పెరిగినా సరే అందరూ కూడా ఓపెన్ మార్కెట్ వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టదు, కొంచెం వెయిట్ చేయండి. నేను మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకాలం వెయిట్ చేసిన వాళ్ళు, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు వెయిట్ చేసిన వాళ్ళు ఓపెన్ మార్కెట్ వెళ్లే వరకైనా కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. మరీ పేకల మీదకి వచ్చిందని అనుకుంటే మాత్రం అది మీ యొక్క చాయిస్, నేనే కాదన్న. గానీ ఈ అమ్మకపోయినా సరే దీన్ని మనం 2 నెలలు 3 నెలలు మన యొక్క ఇంటి అవసరాలను మనం వాయిదా వేసుకోగలుగుతాము, ఏం పర్వాలేదులే, ఈ నెలలో అమ్మేది మనం ఒక జూలైలోనో ఆగస్టులో అమ్ముకుందాం, కంగారే ఉంది అని కొంచెం 2 నెలలు 3 నెలలు ఓపెన్ మార్కెట్ వెళ్లే వరకు కూడా కొంచెం వెయిట్ చేస్తే గనక మంచి రూపాయి తీసుకుంటారు మీరందరూ కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, భవిష్యత్తు ఎంత ముఖ్యమో ప్రజెంట్ కూడా అంతే ముఖ్యం. నేను దేన్ని కూడా చిన్న చూపు చూడను. నేను భవిష్యత్తు పిండి వంటలు పెడుతుంది కదని ఇప్పుడు పస్తున్నామని చెప్పి ఎవరికి చెప్పను. నేను ఇప్పుడు ఆనందం తినాలి, రేపు పిండి వంటలు తినాలి, అన్ని 2 చెయ్యాలి. కానీ ఇప్పుడు మనం ఎందుకంటే చాలా కాలం పాటు మనం టైం వేస్ట్ అయిపోయింది. ఈ టైం వేస్ట్ అయిపోయిన టైం అంతా కూడా ఎలా రికవర్ అవుతుందంటే ఓపెన్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత దాని యొక్క దమ్ము ఏంటని చూపిస్తుంది మనకి. అప్పుడు ఈ 8 నెలల యొక్క రికవరీ అంతా అక్కడ కనబడుతుంది మనకి. అంటే ఇప్పుడు మన ఓన్ డెక్స్ లో మహా అయితే $10, $20, ఒక $50 మాత్రం వెళుతుంది. అంతమించి వెళ్ళడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఏదైనా ఊపు అనేది స్టార్టింగ్ లో ఉండి తప్ప తర్వాత ఉండదు, పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. దాని యొక్క ప్రాసెస్ వేరు, అది తర్వాత విషయం. అదే మన ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత 100 ఎబో ఉంటుంది తప్ప 100 తక్కువైతే ఉండదు. నాకైతే కనుక నా లెక్క ప్రకారం అయితే కనుక ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అదే $500 నుంచి టచ్ చేస్తుంది. చాలా బాధపడతారు చాలా మంది. అయ్యో చిన్న అవసరాల నిమిత్తం అని చెప్పని నేను కాయిన్లు అమ్మేశానని చెప్పని చాలా మంది బాధపడతారు. అందువల్ల మీ యొక్క కుటుంబ సభ్యులకు ఎవరు కూడా ఆవేశపూర్వకంగా లేకపోతే టెంప్ట్ అయ్యో లేకపోతే ఏదో మళ్ళీ రేటు పెరుగుతుందో లేదో అని ఒక అనుమానంతో ఎవరు కూడా ఎక్కువ కాయిన్లు అమ్ముకోవద్దు. చాలా తక్కువ అవసరాన్ని నిమిత్తం మాత్రం అమ్ముకోండి. ఇది మీ యొక్క కుటుంబ శ్రేయభిలాషగా నేను కోరేది. నెక్స్ట్ తర్వాత మనకి మే 10 తర్వాత అప్డేట్స్ ఏంటి అంటే ఒక నెల 15 రోజులు అంటే దాదాపుగా జూన్ మంత్ ఎండింగ్ లోపల ఏ డేట్ అనేది మనం ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి లాడో గారు ఖచ్చితంగా మన సిఈఎస్ కాయిన్ తోనే మనం టాక్టైల్ లో బిజినెస్ చేస్తాము, ఖచ్చితంగా చేస్తాం. వెంటనే అది స్టార్ట్ అయిన వెంటనే గేమ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా రెడీ అయిపోయింది. చాలా మందికి అది లాడో గారు ఆల్రెడీ పెట్టారు మన ఒక గేమ్ పేరు. ఆ గేమ్ కూడా రెడీ అవుతుంది అని చెప్పి పెట్టారు. అది ఆ గేమ్ వస్తుంది, క్రిస్టల్ కమ్మీ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా గేమ్ 5 అనే ఒక మన యొక్క వెబ్సైట్ లో టాక్టైల్ కి అడాప్ట్ గా వచ్చే గేమ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ Q2 లో మనకి వచ్చే ఏంటి అంటే ఓపెన్ మార్కెట్ లో లిస్ట్ చేయటం, ప్లస్ తర్వాత మనకి టీఎన్ఎస్ యొక్క బిజినెస్ అంతా కూడా ఇప్పటిదాకా డై యూస్టెడ్ తో ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ప్రస్తుతం డై అనుకోండి, యూస్టెడ్ అనుకోండి, తర్వాత సిఎస్ తో జరుగుతుంది. అది ఈ యొక్క ప్రోగ్రామ్ రావటం. తర్వాత మూడోది ఏంటి అంటే అత్యంత ముఖ్యమైనది మనకి ఎన్ఎఫ్టీలు కూడా వస్తాయి. మనకి అందరూ కూడా చాలా మంది భయపడుతున్నారు, మళ్ళీ ఇటువంటి రాయల్టీ మనకు వస్తుందా, మళ్ళీ ఇటువంటి మనం ప్రతి నెల ఇన్కమ్ తీసుకుంటామా, మళ్ళీ దీనికి తీసుకోవాలంటే మళ్ళీ బిజినెస్ చేయాలా, మళ్ళీ ఏం చేయాలో అందరూ టెన్షన్ తీసుకుంటున్నారు. ఎవ్వరు ఏ టెన్షన్ తీసుకోక్కర్లేదు. నేను రీసెంట్ గా ఒక పదం విన్నాను నేను, అది నాకు చాలా బాధేసింది. అదేంటి అంటే ఇంకా మళ్ళీ మన యొక్క ఎన్ఎఫ్టీలు రావు, కనిపించవు, మనకి ఇంకా క్వాంటమ్ వర్క్ కనిపించదు, మన యొక్క యూకేన్ కనిపించదు, అంతా పోయింది, ఇంకా లాడో గారు అయిపోయారు, ఇంకా మనకేం కనిపించదు అని కొంచెం చెడుగా మాట్లాడారు. ఆ మాటలు నేను విన్నాను కూడా 2-3 దగ్గర. ఎందుకు వాళ్ళకి అనిపిస్తోందంటే జరుగుతున్న సిచ్యువేషన్ వాళ్ళని డిప్రెషన్ లో తీసుకెళ్లిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు స్పృహ తప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఈ కంపెనీ చాలా గొప్పదని చెప్పిన వాళ్ళు కూడా
ఎందుకు అలా మాట్లాడుతున్నారు? డిప్రెషన్ అంతే, అంతమించి ఏం లేదు. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం అలా మాట్లాడుతున్నారు అంతే, అంతమించి ఏం లేదు. ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేసేది ఏం లేదు. ఇక్కడ ఎవరి యొక్క సెల్ఫ్ కంట్రోల్ తప్ప మాట్లాడే మాటలు అవన్నీ కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన యొక్క ప్రాజెక్టు బ్లాక్ చైన్ సిస్టమ్ తో వెళుతోంది అంటే ఈ రోజున మనం రిజిస్ట్రేషన్ చేసిన, ఐడి యాక్టివేషన్ చేసిన, ఎన్ఎఫ్టి పొందిన, కాయిన్స్ పొందిన, టోకెన్స్ పొందిన, లేకపోతే మన యొక్క క్వాంటమర్ పొందిన, యూకేన్ పొందిన, మన యొక్క ఐడి పేరుతో ఎంతైతే మనం ఏసట్ సంపాదించామో అదంతా కూడా బ్లాక్ చైన్ లో లిస్ట్ అయ్యింది. ఆ డేటా అంతా కూడా ఎక్కడికి వెళ్ళలేదు. క్లియర్ గా చెప్పేశాడు అతను. మనకి ఇన్నర్ బ్యాలెన్స్ అన్ని రెడీ అయిపోయిన తర్వాత అన్ని మనకి ఎలా అయితే ఓపెన్ చేసింది, ఇన్నర్ బ్యాలెన్స్ మనకు ఓపెన్ అయిన తర్వాత ఎలా అయితే మనం దాంట్లో ఎలా అయితే తీసుకుంటామో, వెస్టింగ్ కానీ హెచ్ఎస్సి కాయిన్లు ఇప్పుడు కన్వర్ట్ అయ్యి హెచ్సిఎస్ కింద కాయిన్లు కానీ ఇవన్నీ కూడా డేట్ల ప్రకారంగా కొంచెం టైం ప్రకారంగా అన్ని మనకు కనబడతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఎన్ఎఫ్టీ మనకు వచ్చేస్తాయి. మన యొక్క ఎసెట్ అంతా కూడా ఏదైతే మనం సంపాదించామో అవన్నీ బయటకు వస్తాయి. మనకి వచ్చి మనకి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే టిఆర్ టోకెన్స్ కి ఆయన ఎలా బెనిఫిట్ ఇస్తారనేది ఆయన ఏదో ఒక రోజున మనకి ఖచ్చితంగా బెనిఫిట్ ఇస్తాడు. ఆయన ఎలా ఇస్తాడని మాకు ఐడియా లేదు. ఎందుకంటే ఆయన చాలా లాస్ అయ్యాడు. ఆయన ఆ లాస్ అయిన దాన్ని ఎలా రికవర్ చేస్తాడు, ఎలా మనకి ఇస్తాడు టిఆర్ టోకెన్ వల్ల ఇయర్ డ్రాప్ అనేది, టిఆర్ టోకెన్ పొందిన వాళ్ళందరూ కూడా ఎలా అది క్యాల్కులేషన్ అయ్యి ఆ క్యాల్కులేషన్ అయిన వాళ్ళందరూ కూడా ఎటువంటి బెనిఫిట్ ఇస్తాడు అనేది నేను అంచనా వేయలేను. ఎందుకంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే లాడ్ ఏదో ఉంచుకోడు, తిరిగి ఇచ్చేస్తాడు అతను. కానీ ఒక్కొక్కటి రికవర్ చేసుకుంటున్నాడు అతను. అంటే ఇక్కడ డేటా అనేది రికవరీ ఆటోమేటిక్ బ్లాక్ చైన్ లో లిస్ట్ అయింది కాబట్టి డేటా అనేది రికవర్ అవుతుంది. కానీ ఫండ్ రికవర్ అవుతుంది అలాగే అంత ఈజీగా ఫండ్ రికవర్ అవ్వదు. దాని జాగ్రత్తగా ఫండ్ ని మళ్ళీ దాని యొక్క ఒక సిస్టమేటిక్ గా మళ్ళీ దాని యొక్క ఫండ్ ని మళ్ళీ ఫిలప్ చేసుకోవాలి. ఫిలప్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. దాన్ని మళ్ళీ ఒక రాయల్టీ ఇన్కమ్ పేరుతో కానీ, లేకపోతే లాయల్టీ ఇన్కమ్ పేరుతో కానీ, లేకపోతే టిఆర్ టోకెన్స్ ఏడ్రా పేరుతోనే కానీ ఇదే ఏదో విధంగా అతను ఏదైతే జనాలకు ఇవ్వాలి అని ప్రామిస్ చేశాడో తన యొక్క ప్రాజెక్ట్ పేరుతో అవన్నీ ఖచ్చితంగా ఇస్తాడు. ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అందులో సందేహమే లేదు. ఇప్పుడు మనం అడిగామా, అతను రాయల్టీ ఇచ్చాడు, ప్రతి పండగకి ఇచ్చాడా లేదా, మళ్ళీ అదనంగా కొన్ని పండుగలు మళ్ళీ ఇచ్చాడు అతను. పైగా డబ్బులు తిరుగులు కూడా ఇచ్చాడు. మనం అడగలేదు కదా ఏమి, అతనంతా అతను ఇచ్చాడు కదా. అంటే ఉంటే అతను దాచుకోడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఉంటే అతను దాచుకోడు, లేకపోతే కొంచెం లేట్ అయినా ఇస్తాడు. అది అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది లాడో ఏమి పైనుంచి దిగి వచ్చి ఏం వర్క్ చేయట్లా. మనలాగానే భూమి మీద పుట్టాడు, ఒక తల్లికడమలో పుట్టాడు, మనలాగానే ఆలోచిస్తాడు. మనలాగానే అతను కూడా ఒక సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలనేది తపన పడతాడు. అంతే తప్ప లాడో అనేది ప్రత్యేకించి హ్యాండిల్ చేయడం అతను కూడా సిచ్యువేషన్ కానీ టైం కానీ అతను కూడా కొంచెం ఫేవర్ గా ఉండాలి. అప్పుడు అన్ని చేస్తారు అతను. మనకి ఏం చేయాలి అన్ని రికవర్ అన్ని చేస్తారు అతను. అందులో సందేహమే లేదు. అతనేమి ప్రామిస్ చేయడు. అంటే ఏంటి, మీకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను ఏమి చెప్పడు అతను. ఖచ్చితంగా రూల్ ప్రకారం ఇస్తానని చెప్తాడు అతను. అది మాత్రం వాస్తవం. మనకి కొంచెం టైం పట్టింది. ఏంటి, ఆ టైం పట్టడం వల్ల ఇన్కమ్ తగ్గిపోయింది. ఒక 8 నెలల పాటు రాయల్టీ ఇన్కమ్ ఎవరికీ లేదు. దానివల్ల చాలా మంది పక్క ప్రాజెక్టులకు వెళ్ళటం కానీ, లేకపోతే వెళదామా వద్దా అని చెప్పి సందిగ్ధం ఉండటం కానీ, లేకపోతే ఇంకా ఐడి వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడం కానీ ఎన్నో స్టెప్ ఇస్తున్నారు అందరూ కూడా. దాన్ని మనం ఎవరు ఏం చేయాలి. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎవరి చాయిస్ వాళ్ళది. సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు ఎక్కడ కూడా ఎక్కువ కాలం ఎదగలేరు. అది మాత్రం వాస్తవం. అది లాడు కదా పైన భగవంతుడి దిగి వచ్చి కన్ను పెట్టినారని దాంట్లో 10 రోజుల కన్నా ఎక్కువ ఉండడు అతను. ఎందువల్ల అతను ముందు అతను సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు అతనికి. అందువల్ల మనందరం కూడా ముందు మెంటల్ గా అంటే మైండ్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఈ ప్రాజెక్ట్ ని అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎవరూ కూడా స్టెప్పులు తీసుకోవద్దు. ఏంటి, వెంటనే సిఎస్సి కాయిన్లు అమ్మేసి వెళ్ళిపోవడం కానీ, మొన్న ఇప్పుడు చూస్తాను ఇవాళే మన యొక్క టోకెన్ ప్యాకెట్ లో నేను 2-3 సిఎస్సి కాయిన్లు కనబడుతున్నాయి అని చెప్పిన మన యొక్క సీనియర్స్ పోస్ట్ చేశారు. చాలా అది ముఖ్యమైన విషయం. అది కూడా సిఎస్ అనేది పక్కన మెయిన్ నెట్ అనే పదం కూడా కనబడుతుంది. అదే మనది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాడో చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు అది. మన యొక్క సిఎస్ఎన్ అనేది పీడిఎఫ్ లో కూడా ఉంది. కావాలి అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ అందరూ కూడా సిఎస్ పక్కన మెయిన్ నెట్ అని చెప్పని ఉంటుంది. మెయిన్ నెట్ అనే కాయినే మనది. సిఎస్ఎన్ పేరుతో ఎన్ని కాయిన్లు ఉన్నా అవి మనది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఆ మెయిన్ నెట్ అనేది మన యొక్క సీనియర్ తన యొక్క కాంటాక్ట్ అడ్రస్ కానీ, ఆ మెయిన్ నెట్ అనే కాయిన్ కానీ చెక్ చేసుకోవడం కానీ, అవన్నీ కూడా మనం ఓపెన్ అయిన తర్వాత రేపొద్దున్న
మన వాలెట్ లో ఓపెన్ అయిన తర్వాత కానీ, తర్వాత 10వ తారీఖు డెక్స్ లో ఓపెన్ అయిన తర్వాత కానీ మన యొక్క సీనియర్ లీడర్స్ అందరూ కూడా మీకు సజెషన్ చేస్తారు. ఇలా చూసుకోవాలి, ఈ కాయిన్ మీరు సెర్చ్ చేసుకోవాలి, ఇలా టైప్ చేసి చూడండి, ఈ కాయిన్ మీరు వాలెట్ లో పెట్టుకోండి, ఏ కాయిన్ పడితే ఆ కాయిన్ వాలెట్ లో పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మన యొక్క ఎసెట్ దొంగలించడానికి ఇప్పుడు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అక్కడ లాడో గారు ఎంత స్ట్రాంగ్ అవుతున్నారో స్కామర్లు కూడా అంత ఇంకా ఎక్కువ దృష్టి పెడుతున్నారు మన మీద. అంటే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు కూడా, ఇంకా కమ్యూనిటీ పెరుగుతుంది, ఇంకా గొప్పగా ఎసెట్లు పెరుగుతాయి, ఇంకా గొప్పగా అందరూ పెట్టుబడి పెడతారు. ఇప్పుడే మనకు దొరికిన అవకాశం అని చెప్పని ఆ ఫేక్ కరెన్సీలు, అదే ఫేక్ కాయిన్లు, ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరూ కూడా దానికి టెంప్ట్ అవ్వద్దు. ఇది చాలా మెయిన్ పాత్ర. ఎందుకనంటే లాడో గారు చెప్పేశారు కదా, మన బాధ్యత మనదే అని చెప్పాను, మన జాగ్రత్త మనదే. కాబట్టి ఎవరూ కూడా తొందరపడి మనం పొరపాట్లు చేసి అప్పలేని దగ్గరికి వెళ్ళడం, లేకపోతే టీంని ఏంటంటే చాటింగ్ చేసుకోవటం ఇంటర్నేషనల్ లో, అటువంటి పొరపాట్లు ఏమీ చేయొద్దు. ఈ రోజున ఇన్నర్ బ్యాలెన్స్ లాక్ అయిపోయింది, నా లాక్ ఓపెన్ చేయండి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? తొందరపడి నొక్కడం వల్లే కదా. అంతకా ఆయన ఏమన్నాడు స్పష్టంగా చెప్పాడు ఆయన ఆ టైంలో. ఇన్నర్ బ్యాలెన్స్ అనేది మీ యొక్క మా అడ్రస్ ఏదైతే ఉందో, మీ యొక్క అకౌంట్లు కానీ ఏమైనా హ్యాక్ అయితే గనక మీరు మార్చుకోండి, ఇన్నర్ బ్యాలెన్స్ లాక్ లో పెట్టుకోండి, మీకు ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యండి ఆ పని స్పష్టంగా చెప్పాడు ఆయన. మనం తొందరపడి ఏదో ఆశపడి ఏదో మొత్తానికి ఏదో నొక్కేసో అది లాక్ అయిపోయింది. ఆ లాక్ అయిపోయినవన్నీ కూడా ఓపెన్ అవ్వడానికి ఇదిగో తలప్రాణం తొక్క వస్తుంది ఇప్పుడు మనందరికీ కూడా. అంటే చిన్న చిన్న తొందరపాటు నిర్ణయాల వల్ల ఎంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుందో చూడండి. ఇప్పుడు చాలా మంది ఇన్నర్ బ్యాలెన్స్ లాక్లు అయిపోయినాయా? చాలా తక్కువ మంది అయినాయి. కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా తొందరపడకుండా, నిర్ణయాలు తీసుకోకుండా ఖచ్చితంగా ఇక మీదటైనా సరే ఇగో ప్రాబ్లం అనో, లేకపోతే మా అప్పలేంట మాకు సహకరించాలనో, లేకపోతే అడిగితే ఏమనుకుంటారనో అటువంటి మొహమాటలు ఏమి వద్దు అసలు. ఎందుకంటే మీ ఎసెట్ మీ జాగ్రత్త ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన అవగాహన మీరు తెచ్చుకుని మీరు దాన్ని కాపాడుకోవడం అనేది చాలా అవసరం. దాంట్లో మా అప్పలేంట ఏమనుకుంటారు అనే ఒక భావన అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. ఖచ్చితంగా మీకు ఎసెట్ ని జాగ్రత్త పెట్టుకుంటున్నాను లేదు మీరే చెక్ చేసుకోవాలి, అది చాలా మెయిన్. తర్వాత మీరు బిజినెస్ ఎలా చేస్తారనేది మీ యొక్క అప్లైన్ సహకారం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఎవరి స్కిల్స్ వాళ్ళవి. ఇప్పుడు బిజినెస్ ఎలా చేయాలి అనేది సామూహికంగా చెప్పేది కాదు, అది బిజినెస్ ఎలా చేయాలన్నది. ఎందుకంటే ఈ మాట ఎవరికి మైండ్ లో ఎంత నాలెడ్జ్ ఉందో, ఎంత దాని మీద అంత పట్టు ఉందో దాని మీద సబ్జెక్ట్ మీద, దాన్ని బట్టి వాళ్ళ నోట్లోంచి మాటలు వస్తాయి. వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాటల వల్లే టీం పెరుగుతుంది, టీం డెవలప్మెంట్ అవుతుంది, టీం ఇంకా ఇంకా వాళ్ళు స్పీడ్ గా ఉంటారు. ఇంకా అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ బట్టి ఆధారపడింది తప్ప ఇది ఒకరికి చెప్పి అందరికి సామూహికంగా చెప్పేది కదా బిజినెస్ ఎలా చేయాలనేది. బిజినెస్ ఎంత గొప్పది, బిజినెస్ ఎందుకు చెయ్యాలి, మనం ఈ బిజినెస్ ఎందుకు చెయ్యాలి, మిగతా కూడా చెయ్యొచ్చు కదా, దాని గురించి మాత్రం మనం మాట్లాడాలి. ఈ సామూహికంగా అంటే సామూహికంగా అందరూ కలిసి మాట్లాడిన మాటలు కొన్ని ఉంటాయి, పర్సనల్ గా మాట్లాడే కొన్ని ఉంటాయి. అందరూ పర్సనల్ గా మాట్లాడే వాటిల్లో ఖచ్చితంగా మీరు మొహమాటం పడకుండా ఖచ్చితంగా మీ యొక్క అప్పలైన సహకారం తీసుకోండి. ఒకవేళ వాళ్ళకి ఖాళీ లేకపోయినా సరే వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడే మీకు చెప్తారు, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే ఎలా దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి ఏంటనేది కానీ ఏదైనా సరే. ఖచ్చితంగా అందరూ కూడా చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఇంకోటి బిజినెస్ ఎలా చేయాలో అప్పలైన సహకారం తీసుకోవటం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సిఎస్సి కాయిన్లు బిజినెస్ చేయడం ఒక ఎత్తు అయితే మీ దగ్గర ఉన్న ఎసెట్ ని ఎలా దాన్ని సంరక్షించుకోవాలి అంటే సంరక్షించుకోవాలంటే మీనింగ్ ఏంటి, సెక్యూరిటీ పరంగా నీకు ఇన్నర్ బ్యాలెన్స్ గురించి చెప్పాను, ఈ జాగ్రత్తలను చెప్పాను. ఎలా సంరక్షించుకోవాలంటే అర్థం ఏంటంటే సిఎస్సి కాయిన్ మనం అలాగే ఉంచుకుంటే గ్రోత్ పెరుగుతుంది. అలా కాకుండా రాబోయే ప్రాజెక్ట్ లో కూడా ఎలా పెట్టాలి, ఎలా పెడితే ఏ బెనిఫిట్ వస్తుంది అది కూడా తెలుసుకోండి, చెప్తాం. ఎందుకంటే అప్డేట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక సెషన్ పద్ధతి ప్రకారంగా రామ్మోహన్ రెడ్డి గారు కానీ సీనియర్ లీడర్స్ కానీ నేను కానీ ఎవరో ఒకళ్ళు ఈ బిజినెస్ ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వాళ్ళ యొక్క అడుగు వెయ్యాలి ప్రాజెక్టులో అనేది గైడ్ చేస్తాం. కానీ మళ్ళీ మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న కాయిన్లు, ఇదిగో నా దగ్గర 10 కాయిన్లు ఉన్నాయి, ఈ 10 కాయిన్లు ఇలాగే పెట్టుకోనా, లేకపోతే హెచ్సిఎస్ కింద హోల్డ్ సిఎస్ కింద పెట్టుకోనా, లేకపోతే మన యూనిట్ ఫోర్స్ లో వచ్చిన తర్వాత అక్కడ పెట్టుకోనా, లేకపోతే స్టేకింగ్ లో పెట్టుకోనా. ఇప్పుడు మనకి పూల్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ కొంతకాలం అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. వేల్ డెక్స్ లో, మన ఓన్ డెక్స్ లో మెటా డెక్స్ ఉంది కదా, మన యొక్క ఎక్స్చేంజ్ ఉంది కదా ఓన్ ఎక్స్చేంజ్ లో, అందరూ కూడా దాంట్లో చాలా మంది కొంతకాలం బట్టి పూల్స్ లో పెట్టారు. ఏంటి కొంతకాలం అని చెప్పని, కొంతకాలం కాదు వాళ్ళ యొక్క చాయిస్ బట్టి వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు
డైల్ గానీ, యూఎస్డి గానీ, లేకపోతే పాలిగాన్ గానీ పెట్టుకున్నారు. రేపు సిఎస్ కూడా వస్తుంది. ఆ సిఎస్ అక్కడ పెట్టాలా? తర్వాత రేపటి రోజున దాంట్లో స్టేకింగ్ కూడా వస్తుంది. ఇది సిఎస్ కూడా స్టేకింగ్ లో పెట్టుకోవచ్చు, దాంట్లోనే డెక్స్ లోనే. అది కూడా ఎలా పెట్టుకోవచ్చు, ప్రతి దాన్ని కూడా తెలుసుకోండి. ఎందుకనంటే మీ దగ్గర ఉన్న కాయిన్ అలాగే ఉంచుకుంటే అది కేవలం 10 కాయిన్లు అంటే 10 కాయిన్లుగానే ఉండిపోతుంది. అదే ఈ రాబోయే ప్రాజెక్టుల్లో మన యొక్క కాయిన్లు దాంట్లో మళ్ళీ ఒకసారి దాంట్లో పెట్టుకోవడంలో ఏమవుతుందంటే ఇంకా అదనపు కాయిన్లు తెచ్చుకోవడానికి అవకాశం అవుతుంది. అంటే మన కాయిన్లు పెంచుకునే విధానం కూడా మనకి లాడో గారు ఇస్తున్నారు కాబట్టి ఉన్న కాయిన్లే కాకుండా అదనపు కాయిన్లు కూడా పెంచుకునే అవకాశం ఇస్తున్నారు కాబట్టి అది టీఎన్డెస్ లో ఎలా వర్క్ చేసుకోవచ్చు, తర్వాత యూనిట్ ఫోర్స్ ఎలా వర్క్ చేసుకోవచ్చు, తర్వాత మన యొక్క ఎన్ఎఫ్టీలను స్టేకింగ్ ఎలా పెట్టుకోవాలి, మన యొక్క సిఎస్సి కాయిన్లు ఎలా హోల్డింగ్ లో పెట్టుకోవాలి, ఎలా స్టేకింగ్ లో పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీ యొక్క అవసరాలని వాళ్ళకి చెప్పి మీ దగ్గర ఎన్ని కాయిన్లు ఉన్నాయో చూసుకుని ఒక గైడెన్స్ ప్రకారంగా వెళ్లాలని మరీ కోరుతున్నాను. ఎవరు ఇష్టానుసారంగా వెళ్ళవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఇష్టానుసారంగా వెళితే ఏమవుతుందంటే బెనిఫిట్స్ తో పాటు కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం మర్చిపోతాం ఇండివిజువాలిటీగా వెళితే. మనకు అలా కాకుండా ఖచ్చితంగా ఒక గైడెన్స్ తీసుకోండి. అలా గైడెన్స్ తీసుకునే వెళ్ళండి. ఎందుకంటే ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న ఎసెట్లు కాయిన్లు ఒకటే. అలా కాకుండా ఇప్పుడు రాబోయే రోజు ప్రాజెక్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ లో కూడా మన కాయిన్ ఎలా యూజ్ చేయాలనేది ఖచ్చితంగా గైడెన్స్ తీసుకుని మనం స్టెప్ తీసుకోవాలి. గైడెన్స్ లేకుండా మాత్రం ఎవరో కూడా ఈ స్టెప్ తీసుకోవద్దు. అలా తీసుకున్నారు అంటే అది మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. ఇంకోటి, ఇప్పుడు మనకి ఈ 3 నెలల్లో అంటే Q2 ఇప్పుడు నడుస్తోంది. మనకి ఈ Q2 లో మనకి చెప్పిన కదా అప్డేట్స్ ఏంటి, లిస్ట్ అవుతుంది ఓపెన్ మార్కెట్లో, ప్లస్ తర్వాత మన టీఎన్డెస్ సిఎస్సి కాయిన్తో బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇకపోతే మూడోది అత్యంత ముఖ్యమైనది, అందరూ కూడా ఎదురు చూస్తున్న విషయం ఏంటి, చాలా మంది ఎదురు చూస్తున్నారు, రాయల్టీ ఇన్కమ్. అది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎలా ఆయన అప్డేట్లు ఇవ్వలేదు కదా అని అనుకుంటున్నారు అందరూ కూడా. ఆయన ఫీడప్ లో చెప్పేశాడు. ఆయన ఏంటి ఇక మీద రాబోయే రోజులో ఇప్పుడు మనం ఉదాహరణ కొత్త టీం జరుగుతోంది టీఎన్డెస్ లో మనం 100% ఎవరైతే మనం టీం చేసిన వాళ్ళు డబ్బులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 90% ఏమో టీమ్ కి, 10% ఏమో ఎన్ఎఫ్టీ ఫండ్ పూల్ పెడుతోంది. ఆ ఎన్ఎఫ్టీ ఫండ్ పూల్ లో అక్కడ జమ అవుతున్నప్పుడు మళ్ళీ అతను ఏం చేస్తాడంటే మళ్ళీ మనకే ఇచ్చేస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అది ఈ Q2లోనే ఇవ్వచ్చు. 99% ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే Q2లోనే ఉంది. ఏంటి, మెటావర్స్ మళ్ళీ మనకి యాజ్ ఈజీగా ఎరిటైల్లో ఉన్నాం మనం. ఎంత క్వాంటమ్ వర్ ఉంది, ఎన్ని యూక్యన్లు ఉన్నాయి, ఎంత ఎనర్జీ ఉంది, ఎన్ని ఎన్ఎఫ్టీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మన యొక్క డేటా అనేది Q2లోనే మళ్ళీ మనకి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు రోడ్ మ్యాప్ లో ఉంది. కావాలంటే అందరూ కూడా చూడండి, కనబడుతుంది రోడ్ మ్యాప్ లో. అంటే మనకి ఇప్పుడు ఎలా అయితే టీఎన్డెస్ మళ్ళీ మన యొక్క ఎన్ని లెవెల్స్ లో ఉన్నాము అనేది మనకి ఎలా కనబడిందో సేమ్ యాజ్ ఈజ్ గా యూనిట్వర్స్ అనేది ఎలా అయితే ఉందో అలా యూనిట్ ఫోర్స్ పేరుతో మళ్ళీ మనకు కనబడుతుంది అంతే. దాన్ని మనం ఎలా మళ్ళీ రన్ చేసుకోవచ్చు, ఎప్పుడు దాన్ని మళ్ళీ మైనింగ్ చేయొచ్చు, మళ్ళీ ఎన్టీసీల కింద మళ్ళీ ఎప్పుడు మర్చుకోవచ్చు, ఇవన్నీ కూడా అప్డేట్స్ మళ్ళీ Q3లో వస్తాయి. ఇవన్నీ అది మెటావర్సెస్ కి అడాప్ట్ చేసిన తర్వాత కనబడటం మాత్రం Q2లోనే ఉంది. అది కూడా అంటే మన పూర్తిగా మన ఐడియా అనేది అన్ని ఎసెట్లు కనబడే సమయం ఈ Q2లోనే ఉంది. అది ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ముఖ్యంగా అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది Q3లో. అది సొలానా పేరు అందరికి ఐడియా ఉంటుంది. సొలానా పేరుతో కాయిన్ అనేది దాని యొక్క జర్నీ ఏంటి అనేది అందరికి, కొంతమంది మన యొక్క సెల్యూడర్స్ అందరికీ ఐడియా ఉంది. మన యొక్క పాలిగన్ బ్లాక్ చైన్ ఎలా అయితే ఉందో అలాగే సొలానా అనే బ్లాక్ చైన్ కూడా ఒకటి ఉంది. ఆ సొలానా బ్లాక్ చైన్ తో ఇప్పుడు లాడో అనే వ్యక్తి గ్యాస్ ఫీజు నిమిత్తం గాని మన యొక్క ప్రాజెక్టులు గాని పాలిగన్ బ్లాక్ చైన్ తో ఎలా అయితే టైఅప్ అయ్యాడో అలాగే సొలానా బ్లాక్ చైన్ తో కూడా టైఅప్ అవుతున్నాడు. ఆ సొలానా బ్లాక్ చైన్ తో ఏం చేస్తాడు అంటే మీమ్ కాయిన్ చెప్పని వినే ఉంటారు అందరూ కూడా. మీమ్ టోకెన్స్ అంటారు, ఇంకా బాబా అంటాడితే. ఆ మీమీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మీమ్ టోకెన్స్ ని ఈ సొలానా బ్లాక్ చైన్ తో డెవలప్మెంట్ చేస్తున్నాడు అతను. అంటే ఒక మాట చెప్పాలంటే మన యొక్క ప్రాజెక్ట్ లో ఉన్నవి ఏమిటి అంటే ఎస్ఎక్స్ కింద ఎన్ఎఫ్టీ ఉంటుంది, క్రిప్టో కాయిన్ ఉంటుంది, మీమీ టోకెన్ ఉంటుంది, వర్చువల్ కాయిన్ ఉంటుంది, వర్చువల్ సంబంధించిన ఎసెట్ సంబంధించిన ఎన్ఎఫ్టీలు ఉంటాయి, పైపెచ్చు స్టడీ సంబంధించిన ఎన్ఎఫ్టీస్ ఉంటాయి. అలాగే ప్రతిది కూడా మన యొక్క ఎసెట్లు అనేది పెంచుకునే వ్యవస్థ ఇది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మన యొక్క ఎసెట్లు అంటే మీనింగ్ ఏంటి,
మనది అని చెప్పుకునే దాని పేరు ఎసెట్ అంటారు. అటువంటి ఎసెట్లు ఎన్ని ఉన్నాయి మనకి ఫిజికల్ గా భూమి ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, వెహికల్ ఉంది, ఇల్లు ఉంది, కుటుంబం ఉంది. ఇవన్నీ మన ఎసెట్లు, ఒక్కొక్క రూపంలో ఉన్న ఒక్కొక్క ఎసెట్. ఇవన్నీ కూడా ఫిజికల్ గా. అలాగా మన యొక్క ప్రాజెక్ట్ లో మనది అన్నట్టు క్రిప్టో కాయిన్ ఉంది. క్రిప్టో కాయిన్ మనదే, టోకెన్ మనదే, వర్చువల్ కాయిన్ మనదే, ఎన్ఎఫ్టీలు మనవే, ఏంటి మన యొక్క వర్చువల్ ఎసెట్ సంబంధించిన ఎన్ఎఫ్టీలు మనవే. అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఎసెట్ ఉంది మనకి. దేని నుంచైనా సరే మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు, దాని తగ్గ స్కిల్స్ మనం పెంచుకోగలిగితే. ఎర్నింగ్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఇది ఆషామాషి విషయం కాదు. ఎర్నింగ్ అనేది ఏదో అంటే ఒక లాడో లాంటి వాళ్ళకో లేకపోతే అంబానీ లాంటి వాళ్ళకో టాటా వాళ్ళకి సాధ్యపడింది మనకు సాధ్యపడితే మనం అనుకోకల్లా. వాళ్ళు చేసిన పని ఏమీ లేదు, వాళ్ళు కూడా చేసింది ఏమీ లేదు. వాళ్ళు కూడా తక్కువ పెట్టుబడి పెట్టారు. కానీ వాళ్ళు చేసింది ఏంటి అంటే ఆ ఎర్నింగ్ ని ఒక చోట దగ్గర ఆగిపోలేదు, వాళ్ళు మల్టిపుల్ గా వాళ్ళు ఎర్నింగ్ చేశారు. వాళ్ళు అంటే ఏంటి, ఒక 10 రూపాయలు తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ లో పెట్టి, ఒక ప్రొడక్ట్ లో పెట్టి, దాని నుంచి వచ్చిన లాభాన్ని కొంత తీసుకొని మిగతా కొంత భాగాన్ని మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ లో పెట్టి అలా వాళ్ళు ఎర్నింగ్ చేశారు. అలా వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు, అంటే ఈ రోజున మన టాటా పేరు కానీ, లేకపోతే బిల్గేట్స్ పేరు కానీ, లేకపోతే మన అంబానీ పేర్లు కానీ, ధనవంతుల పేర్లు వింటున్నాం మనం. ఈ రోజున మనం ఇన్ని కోట్ల ఆస్తులు, వీళ్ళు ప్రపంచ ధనికులు అని చెప్పని. వీళ్ళు ఈ రోజు ప్రపంచ ధనికులు ఏమవలేదు. వాళ్ళు కొన్ని 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, కొంతమంది అయితే 90 సంవత్సరాలు వాళ్ళ కష్టం. అంటే వాళ్ళ కష్టం అంటే ఏమీ లేదు, వాళ్ళు పెట్టింది చిన్న రూపాయి. వాళ్ళ కష్టం ఎక్కడుంది అంటే వాళ్ళు కుదురుగా కూర్చోకుండా, అమ్మయ్య నేను పెట్టేశాను, నాకు ప్రతి నెల కూడా శాలరీ కింద వచ్చేస్తోంది బిజినెస్ లో అని ఆగిపోకుండా, దీన్ని మళ్ళీ ఇంకో ప్రాజెక్టులు ఎలా పెట్టాలి, దాని నుంచి ఎలా సంపాదించాలి, ఇక్కడ వచ్చిన రూపాయని పెంచుకున్నాను, అక్కడ వచ్చిన రూపాయలు ఇంకో ప్రాజెక్టులు పెట్టి ఎలా పెంచాలి దీన్ని, నేను అలా కష్టపడ్డారు. అంటే వాళ్ళ ఫిజికల్ గా కాకుండా ఒక మైండ్ తో వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు అలా స్మార్ట్ గా ఆలోచించి కష్టపడ్డారు. కాబట్టి ఈ రోజున వాళ్ళు ప్రపంచ ధనికుల్లో ఒకళ్ళు అయ్యారు. అలా ప్రపంచ ధనికుల్లో ఒకళ్ళు అవ్వడానికి దానికి కావాల్సింది ఏమిటి అంటే అవగాహన. ఆ అవగాహన అనేది ప్రతి చిన్నవాడికి ఉండాలి అని చెప్పని ఇప్పుడు మనకి Q3 మొన్న వచ్చే రోడ్ మ్యాప్ వీడియోలో కూడా చూపించారు. అకాడమీ అనే ఒక ప్రోగ్రామ్ వస్తోంది. అంటే ఈ క్రిప్టో మీద ఎంత నాలెడ్జ్ అవసరమో అదంతా కూడా మన దగ్గర ఉంటే గనక ఎర్నింగ్ అనేది అన్లిమిటెడ్ గా చేసుకోవచ్చు. ఒక్క అకాడమీలో దానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే లెసన్ గా మనం చెప్తున్నారో ఆ చెప్పే విధానం ఎలా ఉంటుందని మనకు వస్తే తెలుస్తుంది, కానీ చెప్తారు. ఆ విధానం అనేది మనం నేర్చుకోవడం చేత అకాడమీలో అనేది ఖచ్చితంగా, అంటే ఇక చిన్న పెద్ద వాళ్ళకి తక్కువ కాయిన్లు ఉన్నాయా ఎక్కువ కాయిన్లు ఉన్నా అవేమీ అవసరం లేదు. అది నేర్చుకున్నారా అకాడమీలో ఖచ్చితంగా సీనియర్ లీడర్స్ ని కూడా మించిపోతారు. అంటే మించిపోవడం అంటే అర్థం, నా మీనింగ్ వాళ్ళకున్న ఎసెట్ కన్నా, నా ఉద్దేశం అది. సీనియర్ లీడర్స్ 1 లక్ష కాయిన్లు ఉంటే మీరు 2 లక్షల కాయిన్ సంపాదించవచ్చు అవగాహన ఉంటే గనక. అంటే ఎలా అనేది వాళ్ళు చెప్తాను, అకాడమీ చెప్తాను. అకాడమీ అనేది చాలా ఆనందం అనిపించింది. అమ్మయ్య, మనకి ప్రతి వాళ్ళకి కూడా ప్రపంచం అంతా కూడా నేర్చుకునే అవకాశం ఇస్తున్నాడు అతను. అది కూడా అతనే నేర్పుతానంటున్నాడు ఎలా అనేది, క్రిప్టోలు ఎలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేర్చుకోకుండా చేసిన పని వల్ల ఆ పని వృధా అవుతుంది, ఎంత ఆస్తున్నా సరే. అందుకే అంటారు విద్య లేని చోట లక్ష్మీదేవి ఉండదు. అది మాత్రం వాస్తవం. అందరూ చిన్నప్పుడు పోలుకుండేది, లక్ష్మీ ఉండదు సరస్వతి ఉండదు, సరస్వతి ఉండదు లక్ష్మీ ఉండదు అంటారు. అది సరదాగా అన్నమాట, కానీ దాంట్లో ఎంత అర్థం ఉండదు అనేది అర్థం చేసుకోవడం తెలుస్తుంది. విద్య ఉన్న చోట లక్ష్మి ఎందుకు ఉండదు, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఎందుకు ఉండదు అన్న పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ చాలా మీనింగ్. దాని ఇప్పుడు మాట్లాడితే మనకి ఒక కారణం పడుతుంది దాని గురించి. కానీ మనం బిజినెస్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి చేద్దాం. ఇప్పుడు అందరూ కూడా ఆ యొక్క నాలెడ్జ్ మనం సంపాదించుకోగలిగితే ఆ యొక్క లక్ష్మీదేవి అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది మన దగ్గర. లక్ష్మీదేవి అంటే మీనింగ్ ఏంటి, డబ్బు ఒకటే కాదు, అన్ని విధాలుగా మనం ఎప్పుడైతే మనిషి బిజినెస్ లో, ఒక బిజినెస్ అంటే ఒక సంస్థలో దాన్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎలా గ్రోత్ లో నేను అవ్వాలి, దానికి ఎలా చేయాలి, దాంతో కూడా నేను ఎలా ఎదగాలి అని ఒక ఆలోచనతో తను పూర్తి స్థాయి మనిషి అవుతాడు. అతను పూర్తి స్థాయి మనిషి అయితే కేవలం ఫైనాన్షియల్ గా మాత్రమే అతను సక్సెస్ అవ్వట్లేదు, ఫ్యామిలీ పరంగా, సంఘంలో అన్ని విధాలుగా సక్సెస్ అవుతున్నాడు అతను. ఒక 100% ఒక మనిషి ఏ స్థాయిలో ఆలోచించాలో అన్ని విధాలుగా ఆలోచిస్తాడు అతను. అంటే మనిషికి బలం ఎక్కడ అంటే తన ఆలోచన శక్తే. ఈ మాట ఎంతమందికి అనుభవం ఉందో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో మాత్రం మనిషికి బలం ఎక్కడుంది అంటే అది వాళ్ళకున్న ఆస్తుల్లో లేదు, వాళ్ళకున్న బలగంలో లేదు, వాళ్ళ ఆలోచన శక్తే వాళ్ళ బలం.
అందువల్ల ఆలోచన శక్తి ఎంత పెంచుకుంటే అంత బలం. ఈ రోజున అటువంటి ఆలోచన శక్తితో కనిపెట్టిందే కంప్యూటర్. ఈ రోజు కంప్యూటర్ గొప్పగా పొగుడుతున్నాం. ఆ కంప్యూటర్ కనిపెట్టింది ఎవడు? మనిషే కదా. అలా మనం కూడా అర్థం చేసుకుంటే చాలు. చిన్న చిన్న లాజిక్లు ఇవన్నీ కూడా చిన్నవి అంతే. అందువల్ల అందరూ కూడా ఆ అకాడమీ అనే దాంట్లో అందరూ కూడా ఒక ఎలాగైతే దాని యొక్క రూల్స్ ప్రకారంగా దానికి ఎంతైతే మనం ఫీజు చెల్లించాలా లేకపోతే ఫ్రీగా చెప్తారా అనేది మనకు ఐడియా లేదు. కానీ అది వచ్చిన తర్వాత అందరూ కూడా నేర్చుకోండి. దాని తర్వాత బూస్ట్ కూడా వస్తుంది. అంటే బూస్ట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది Q3 కూడా. బూస్ట్ ప్రోగ్రామ్ మీనింగ్ ఏంటి అంటే టాక్టైల్ నుంచి మెటావర్స్ వరకు కూడా మనం ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో అన్ని ప్రాజెక్టులో కూడా మనం కొన్ని లెవెల్స్ అనేది మినిమం ఉంటుంది. ఆ మినిమం అనేది మనం ఎలిజిబిలిటీ అయితే కనుక మనకు వచ్చే ఇన్కమ్ కూడా హెవీగా ఉంటుంది. అన్నిట్లో పార్టిసిపేట్ గా యాక్టివ్ గా ఉంటే కనుక అన్నిట్లోనూ ఆ బూస్ట్ ప్రోగ్రామ్ ఇంకా హైలైట్ గా ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు అసలు అది. అంటే మనం ఏదో 2-3 ప్రాజెక్టులను ఉండి 3వ ప్రాజెక్టు నాకు చాలే ఈ ఇన్కమ్ చాలే అని అనుకుంటే అక్కడ అయిపోతాం. అలా కాకుండా ప్రతి ప్రాజెక్టు ఒక రూల్ ఉంది. ఏంటి, టాక్టైల్ 5 లెవెల్స్ అని 5 స్లాట్స్ అని చెప్పని, యూనివర్స్ లో 3 టైప్స్ అని చెప్పని, అలాగే మెటావర్స్ లో లోపల ప్యాకేజీలు ఉంటాయి కొన్ని, దాని నుంచి వచ్చే మినిమం అని, ఇవన్నీ కూడా మనం అన్నింటిలో ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా బూస్ట్ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ అనేది మనం తీసుకుంటాం. అది బూస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని ప్రాజెక్టులకు కలిపి ఒక ప్రోగ్రామ్ అది. ఆ బూస్ట్ లో ఎలిజిబిలిటీ అవ్వడానికి ప్రతి దాంట్లో కూడా మనం ఎలిజిబిలిటీ అయి ఉంటే కనుక ఖచ్చితంగా బూస్ట్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ అయిపోతాం అక్కడ మనం. దాని నుంచి కూడా బెనిఫిట్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ రాబోయే ఏదైతే మీరందరూ కూడా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుని, అర్థం కాకపోతే అడిగి మరీ తెలుసుకుని, అది మీటింగులు అయినా సరే లేదా పర్సనల్ గా అయినా సరే మీ యొక్క అప్లయన్స్ ఎవరైనా సరే అడిగి తెలుసుకుని అడుగులు వేస్తే గనక ప్రపంచం మిమ్మల్ని గర్వంగా చూస్తుంది. అబ్బా, నా కళ్ళ ముందే పెరిగి ఉన్నాడు, ఎలా ఇంత డెవలప్మెంట్ అయ్యాడు, ఎంత మెచ్యూరిటీ ఎలా ఆలోచిస్తున్నాడు అతను, ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు అని ప్రపంచం అంతా కూడా గర్వపడుతుంది. అంటే ఎప్పుడూ కూడా మన ఏదో తిండికి లోటు లేకుండా, గుడ్డకు లోటు లేకుండా, మనకి జీతం లోటు లేకుండా వెళ్ళిపోయినంత మాత్రాన మన జీవితం సార్థకత కాదు. ఖచ్చితంగా మనం సంపూర్ణ మనిషి అవ్వాలి అంటే మనం ఏదైతే ఏదో ఒక దాంట్లో మనం నిష్ణాతులు అవ్వాలి, మనం ఎక్స్పర్ట్ అవ్వాలి. మనం అందులో సందేహం లేదు. దేంట్లో అవుతామో మన చాయిస్. అది చదువులో అవుతామా మన చాయిస్, బిజినెస్ లో అవుతామా మన చాయిస్, ఉద్యోగంలో అవుతామా మన చాయిస్. అంటే ఏంటి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఓకే, ఇతను దీనిలో ఎక్స్పర్ట్ ఇతను అన్న స్థాయి మనం సంపాదించుకోవాలి. అదృష్టం ఏంటంటే అన్నిట్లోనే ఎక్స్పర్ట్ అయ్యే అవకాశం ఒక హోలీవర్స్ మెటావేల్ మాత్రమే. అది మాత్రం నేను గుళ్ళమి చేసి మరి చెప్తాను. అది ఎవరు ఎంత వినియోగించుకుంటారనేది వాళ్ళ చాయిస్. అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ని రాబోయే అప్డేట్స్ ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మంచి ఎండింగ్ తీసుకుంటారని మరీ కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ నా ముందు ఎవరైతే నా గురించి అభిమానంగా మాట్లాడారో వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అభిమానం గుండెలో ఉండే సరిపోతుంది. ఎవరు కూడా నా పేరు చెప్పి నాకు తను అంటారంటే మీ సంతోషాన్ని చెప్పొద్దు. ఎందుకని అంటున్నానంటే ఎప్పుడు కూడా నేను ఏం చెయ్యాలి అనేది మాత్రమే నేను ఆలోచిస్తాను తప్ప ఎవరూ కూడా అభిమానించాలి మాత్రం నేను అనుకోను. కాబట్టి మీ అభిమానం అందరూ కూడా మనసులో ఉంచుకోండి. బయట చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా ఇంతమంది అభిమానిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నా వంతు నేను ఏదైతే తెలుసుకుంటున్నానో అది నలుగురు చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ గురూజీ, ధన్యవాదాలు. చాలా చక్కగా దాదాపుగా 50 నిమిషాల పాటు మీరు మన యొక్క మెటావేల్ సిస్టమ్ యొక్క గొప్పతనాన్ని, అదేవిధంగా ఈ సిస్టమ్ అనేది మరి ఎందుకు ఒక స్ట్రాంగెస్ట్ సిస్టమ్ అని అందరికీ చాలా చక్కగా తమదైన శైలిలో వివరణాత్మకంగా వివరించినందుకు మీకు ప్రతి ఒక్కరి తరఫున నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ధన్యవాదాలండి. మరి మీకు మరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ సిస్టమ్ ని ప్రతి ఒక్కరికి, అది మన యొక్క టీమా లేకపోతే పక్క టీమా లేదా ఇంకొక టీమా అనేది పక్కన పెట్టి ఒక కుటుంబంగా, మెటావేల్ కుటుంబంగా ప్రతి ఒక్కరూ మరి ఈ సిస్టమ్ ని అర్థం చేసుకుని ఈ సిస్టమ్ లో డెవలప్ అవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మరి ఈ మీటింగ్ ని మనం కండక్ట్ చేస్తా ఉన్నాము. అందులో మీ యొక్క సహకారం అనేది మరువలేనిది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను.